सदाजनान् चारणाधिमगीतवैभव पूरिता किल दीक्तते शारदे करुणानिधे सकलानवाम्ब सदा जनान् चारणाधिमगीतवैभव पूरिता किल दीक्तते शारदे करुणानिधे भूषणभूषिते वररत्नमौलिविराजिते भूषणभूषिते वररत्नमौलिविराजिते सर्वदायिनि कर्ममोचनि निर्मलं कुरु मानसं शारदे करुणानिधे हस्तसंधृतपुस्तकाक्षपठी सुधाघटमुद्रिके हस्तसंधृतपुस्तकाक्षपठी सुधाघटमुद्रिके कस्तवास्ति हि वर्णने चतुरो नर कचरोदवा शारदे करुणानिधे सकलानवाम्ब सदा जनान् चारणाधिमगीतवैभव पूरिताखिल दीक्तते शारदे करुणानिधे शारदे करुणानिधे शारदे करुणानिधे. ధన్యవాదాలు హరిణి శివాని. శ్రీ గురుభ్యో నమః. నేటి మన ప్రవచన మాలికలో 3వ రోజుకి పునః స్వాగతం అందరికీ. నేడు మనకి ప్రవచనం అందించడానికి ఒక విశిష్టమైన వ్యక్తి, విశిష్టం అంటే విశిష్టం, బ్రహ్మశ్రీ హరి సీతారామమూర్తి సెలక్షన్ ఘనపాటి గారు విచ్చేస్తున్నారు. వారిని వేదిక మీదకి ఆహ్వానించుకునే ముందు గురు ప్రార్థన గురించి అందరూ నిలబడాల్సిందిగా కోరుతున్నాం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. శారదా శారదాంభోజవదనా వదనాంభుజే सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात्. गुरुर्ब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः. सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां. श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं. शङ्कारूपेण मच्चित्तं पङ्कीकृतमभूद्यया किङ्करीयस्य सामाया शङ्कराचार्यमाश्रये. प्रह्लादवरदो देवो यो निसिंहः परो हरिः नृसिंहोपासकं नित्यं तं नृसिंहगुरुं भजे. श्रीसच्चिदानन्दशिवाभिनव्यनृसिंहभारत्यभिधान्यतीन्द्रान् विद्यानिधीन् मन्त्रनिधीन् सदात्मनिष्ठान् भजे मानवशम्भुरूपान्. सदात्मध्याननिरतं विषयेभ्यः परान्मुखं नौमि शास्त्रेषु निष्णातं चन्द्रशेखरभारतीं. विवेकिनं महाप्रज्ञं धैर्योद्धार्यक्षमानिधिं सदाभिनवपूर्वन्तं विद्यातीर्थगुरुं भजे. भारतीकरुणापात्रं भारतीपदभूषणं भारतीपदमारूढं भारतीतीर्थमाश्रये. विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारतीं. శారదా చౌంద్రమౌళీశ్వర ఉభయ జగద్గురువుల ఆసీన అనుగ్రహములతో జరుగుతున్న ఈ ప్రవచన మాలికలో 3వ రోజు మన విశిష్ట అతిథి బ్రహ్మశ్రీ హరి సీతారామమూర్తి సెలక్షన్ ఘనపాటి గారిని సగౌరవంగా వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా జానకిరామ్ శాస్త్రి గారిని సుధాకర్ గారిని కోరుతున్నాను. సుధాకర్ గారు
వారిని పుష్పమాలాంకృతిని చేయవలసిందిగా సుధాకర్ గారిని కోరుతున్నాను. గురువుగారి అనుమతితో వారి చిరు పరిచయం. బ్రహ్మశ్రీ హరి సీతారామూర్తి సెలక్షన్ ఘనపాటి గారు వారి తండ్రి గారైన బ్రహ్మశ్రీ హరివీరభద్ర శర్మ గారి వద్దనే యజుర్వేద ఘనాంతం అభ్యసించారు. బ్రహ్మశ్రీ కుప్ప వెంకట కృష్ణమూర్తి గారు మరియు బ్రహ్మశ్రీ రామకృష్ణమూర్తి శాస్త్రి గారుల వంటి మహామహులైన గురువుల వద్ద సంస్కృత ప్రాథమిక అంశాలు, కావ్య నాటక సాహిత్యములు నేర్చుకున్నారు. యజుర్వేద సలక్షణ ఘనాంతం, భాష్యం, వేదాంత ప్రకరణ గ్రంథాలు మరియు ఆది శంకరాచార్యకృత ప్రస్థానత్రయ భాష్యములు మహానుభావులైన వారి గురువులు బ్రహ్మశ్రీ విష్ణుభొట్ల సుబ్రహ్మణ్య సలక్షణ ఘనపాటి గారి వద్ద అభ్యసించారు. యజుర్వేద క్రమాంతం, ఘనాంతం, సలక్షణ ఘనాంతాల్లో శ్రీ శృంగేరి శారదాపీఠంతో పాటు అన్ని ప్రధాన పీఠాలు నిర్వహించే పరీక్షలలో ఉత్తీర్ణులైనారు. సంస్కృతంలో ఎంఏ మరియు కృష్ణ యజుర్వేద భాష్యంలో పిహెచ్డి పట్టాలు కూడా పొందారు. విద్యానిధి, సలక్షణ ఘనాలంకార, వేద భాష్య రక్షామణి వంటి బిరుదులు అలంకరించిన వీరిని అవధూత దట్టపీఠం వారు ఆస్థాన విద్వాన్ హోదాని ఇచ్చి గౌరవించారు. అతి పిన్న వయసులో ఇంతటి విద్వత్తును సంపాదించిన ఈ అరుదైన వేద శాస్త్ర విద్మణమణికి శిరఃపూర్వక స్వాగతం పలుకుతూ వారి ప్రవచనాన్ని ప్రారంభించవలసిందిగా కోరుకుంటున్నాం. గురుగారు. వాగీషాద్యా సుమనస సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యాస్యుస్తన్నమామి గజాననం దోర్భిర్యుక్తా చతుర్భిస్ఫటికమణిమయీమక్షమాలాన్ దధానా హస్తే నైకేన పద్మం సితమపి చ శుకం పుస్తకం చాపరేణ భాసా కుందేందుశంఖస్ఫటికమణినిభా భాసమానా సమానా సామే వాగ్దేవతేయన్నివసతు వదనే సర్వదా సుప్రసన్న. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సభాయై నమః. శృంగేరి దక్షిణాంనాయ శారదాపీఠ జగద్గురువులు పరమపూజ్య శ్రీ భారతీతీర్థ మహాస్వామివారి పాదారవిందములకు, అలానే జగద్గురు శ్రీ విధుశేఖర భారతి మహాస్వామివారి పాదారవిందములకు సాష్టాంగ ప్రణామాలను అర్పిస్తూ, అస్మత్ సద్గురువులైన పరమపూజ్య శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి పాదారవిందములకు సాష్టాంగ వందనాలను అర్పిస్తూ, ఈనాటి కార్యక్రమంలో ఈ ప్రవచన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మనం ఈశ్వర సన్నిధిలో, అలానే అమ్మవారి సన్నిధిలో ఉన్నాం. ఈ సమయం మనకి ఇవాళ అమ్మవారికి సంబంధించిన విశేషమైనటువంటి ఆరాధన విశేషాలలో, ఆరాధన తిథులలో ఇవాళ నవమి తిథి. అమ్మవారు స్వయంగా చండీ సప్తశతిలో చెప్పిన విధంగా నవమి తిథి రోజు కానీ, అష్టమి తిథి రోజు కానీ, చతుర్దశి తిథి రోజు కానీ నన్ను గనక ఆరాధించినట్లయితే నేను సుప్రసన్నమవుతాను, మిమ్మల్ని తొందరగా అనుగ్రహిస్తాను అని ఆవిడ స్వయంగా చెప్పింది. అష్టమ్యాంచ చతుర్దశ్యాం నవమ్యాంచైకచేతసః అని. ఈ రోజున నవమి తిథి శుక్రవారం కలిసి రావటం కూడా విశేషం. ఆ సందర్భంగా
అమ్మవారి కోటి కుంకుమార్చన కార్యక్రమం, ఆ సందర్భంగా దేవీ ప్రవచన మాలిక, ఆ ప్రవచన మాలికలో భాగంగా అమ్మవారికి సంబంధించిన విశేషాలని ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేయటం ఇదంతా కూడా జరుగుతోంది. ఈ రోజున దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రంపై ప్రవచనం చేయమని జగద్గురువులే ఆదేశించారేమోనని నేను భావిస్తున్నాను. మనకి అమ్మవారి యొక్క విశేషాలు, అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన విశేషాలు తెలియజేసింది భగవత్పాదులైనటువంటి శంకరాచార్యులు వారు స్వయంగా కైలాసానికి వెళ్ళి అక్కడ అమ్మవారి ఆరాధన విశేషాలను తెలుసుకొని మనకి సౌందర్యలహరి రూపంలో మనకు అందించారు. వారు చాలా అనతి కాలంలోనే అనేక మహోత్తరమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించి లోకోత్తరమైనటువంటి విశేషాలను కూడా, అలానే కీర్తిని కూడా పొంది ఉన్నటువంటి మహనీయులు. వారు అనేక గ్రంథాలను రచించారు. ఆ గ్రంథాలలో ఉత్తమాధికారులకి భాష్య గ్రంథాలను రచించారు. అలానే మధ్యమాధికారుల కోసం ప్రకరణ గ్రంథాలు, అంతకన్నా కొద్దిగా తక్కువ స్థాయి వారి కోసం స్తోత్ర గ్రంథాలు రచించారు. ప్రధానంగా వారు అవతరించింది అద్వైత మత స్థాపన కోసం. ఆ రోజుల్లో అనేకములైనటువంటి మతాలు అవైదికంగా ప్రచారమవుతున్నటువంటి సమయంలో సాక్షాత్తు పరమశివుడే శంకరాచార్యుల వారిగా అవతరించారు. ఆయన అవతరించి ఆ అవైదిక మతాలన్నిటినీ కూడా ఖండించి అద్వైత మతాన్ని స్థాపన చేశారు. ఆ అద్వైతం గురించి అందరికీ తెలియజేసే ప్రయత్నంలో భాష్య గ్రంథాలు, ప్రకరణ గ్రంథాలు, స్తోత్ర గ్రంథాలు ఇవన్నీ కూడా రచించారు. అంటే ఈ అద్వైతం అనేది అందరూ కూడా అనుసరించవలసినటువంటిది, అందరికీ యోగ్యమైనటువంటిది. ఇదే వేదం యొక్క హృదయము, వేదం యొక్క సారాంశము, వేదం చూపినటువంటి మార్గము. వేదవాక్యానికి ఈ విధమైనటువంటి అన్వయం చేసుకోవాలి. అలా అన్వయం చేసుకున్నట్లయితేనే మనకి ఆ అద్వైతం అనేది కుదురుతుంది. కాబట్టి ఈ అద్వైతాన్ని అందరికీ బోధించాలనే ఉద్దేశంతో వారు ఈ గ్రంథాలన్నిటినీ కూడా రచించారు. అమ్మవారికి సంబంధించి అనేక స్తోత్రాలు, అనేక గ్రంథాలు రచించినప్పటికీ దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రం అనేది చాలా విశిష్టమైనటువంటిది. ఈ స్తోత్రంలో అమ్మవారి గురించి చెప్తూ, అమ్మవారి విషయంలో మనం చేసినటువంటి అపరాధము, ఆ అపరాధాన్ని క్షమించమని ప్రార్థించటము, ఇవి ప్రధానంగా ఈ స్తోత్రంలో కనిపిస్తాయి. అందులో మొట్టమొదటగా భక్తుడైనటువంటి వాడు అమ్మవారికి తెలియజేసే ప్రయత్నంలో ముందుగా వాడికి ఏమి తెలియవో అవన్నీ కూడా తెలియజేశారు. మొట్టమొదటి శ్లోకంలో నమంత్రం నో యంత్రం తదపి చ నజానే స్తుతిమహో నచాహ్వానం ధ్యానం తదపి చ నజానే స్తుతికథాః నజానే ముద్రాస్తే తదపి చ నజానే విలపనం పరంజానే మాతస్త్వదనుసరణం క్లేశహరణం అని. మనం ఏదైనా ఒక విద్య నేర్చుకోవటానికి వెళ్ళినప్పుడు, అలానే మనకి ఒక విషయం తెలుసుకోవటానికి వెళ్ళినప్పుడు, నాకు ఈ విషయం గురించి చెప్పండి అని అడగటం ఒక పద్ధతి అయితే, నాకు ఈ విషయం గురించి ఏమీ తెలియదండి, ఈ విషయం గురించి నాకు తెలియచేయండి అని కనుక మనం అడిగినట్లయితే చెప్పేవాడికి సులువుగా ఉంటుంది. సగం సగం తెలుసుకొని మనం వెళ్ళి అడిగామనుకోండి,
ఆయన చెప్పేవన్నీ కూడా మనకు తెలిసినట్టే అనిపిస్తూ ఉంటాయి. ఇక మనం తెలుసుకునేది, కొత్తగా తెలుసుకునేది ఏమీ ఉండదు. కాబట్టి మనకేమి తెలియదో ముందుగా చెప్పేశామనుకోండి, ఆ తెలియనటువంటి విషయాలని కూడా అవతలవాడు చెప్పడానికి వీలు అవుతుంది. అలానే అమ్మవారిని ప్రార్థన చేస్తూ, నాకు ఈ విషయంలో పరిజ్ఞానం లేదు, కానీ ఒక్కటి మాత్రం తెలుసు, పరం జానే మాతస్త్వదనుసరణం క్లేశహరణం అని. నిన్ను గనక అనుసరించినట్లయితే నాకున్న కష్టాలన్నీ కూడా దూరం అయిపోతాయి, క్లేశాలన్నీ కూడా పటాపంచులైపోతాయి, ఆ ఒక్క విషయం మాత్రం తెలుసు అని అన్నారు. అయితే ఏం తెలియవు అని చెప్పారు అని అంటే, మొట్టమొదటగా నా మంత్రం తెలియదు. అసలు మంత్రం ఎందుకు తెలుసుకోవాలి అనంటే, దేవతల్ని ఆరాధించాలి అనంటే మంత్రం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకనంటే ఈ దేవతలందరూ కూడా మంత్రాన్ని ఆశ్రయించి ఉంటారు. మంత్రాధీనంతు దైవతం అని శాస్త్రం చెప్తుంది. ఇంకొక మాట కూడా, మనం ఇక్కడ కూర్చొని ఆ మంత్రాన్ని కనుక జపించినట్లయితే ఆ మంత్ర అధిష్టాన దేవత అయినటువంటి ఆ దేవతకి ఒక సంస్కారం కలుగుతుందిట. ఫలానా చోట నా భక్తుడు నన్ను ఆహ్వానిస్తున్నాడు, వాడిని వెళ్ళి నేను అనుగ్రహించాలి అనే ఒకనొక సంస్కారం కలుగుతుందని శాస్త్రకర్తలు చెప్తారు. కాబట్టి దేవతని ఆరాధించాలి, దేవతని ఉపాసన చేయాలి, దేవత యొక్క అనుగ్రహం పొందాలి అనంటే మంత్రం అనేది చాలా ప్రధానమైనటువంటిది. ఆ మంత్రం నాకు తెలియదు అని మొట్టమొదట చెప్పారు. అలానే నో యంత్రం, మంత్రాన్ని అధిష్ఠించి దేవత ఉంటుందని మనం చెప్పుకున్నాం. ఇక యంత్రానికి సంబంధించిన విషయ పరిజ్ఞానం కూడా నాకు లేదు అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. అసలు యంత్రం అంటే ఏమిటి అని అంటే, దేవత వచ్చి స్థిరంగా కూర్చునేటటువంటి ఒకానొక ప్రదేశం. ఆ యంత్రంలో ఆ దేవతని ఆవాహన చేసి, ఆ యంత్రంలో ఉన్నటువంటి ఆ దేవతకి సకల ఉపచారాలు చేసి, ఆ దేవతని సుప్రసన్నం చేసుకొని ఆ దేవత యొక్క అనుగ్రహాన్ని పొందే విధానం మనకి శాస్త్రాల్లో కనబడుతూ ఉంటుంది. కాబట్టి అమ్మవారి యొక్క అలానే దేవత యొక్క ఆరాధన విశేషాలలో యంత్రం గురించి తెలుసుకోవటం, యంత్ర పరిజ్ఞానము, ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. నాకు మంత్రం తెలియదు, యంత్రం గురించి అంతకన్నా తెలియదు. తదపిచ నజానే స్తుతిమహో, కనీసం ఆ దేవత గురించిన విశేషాలు, ఆ దేవతకు సంబంధించినటువంటి గుణాలు ప్రశంసించటం ఇవేనా తెలుసా అంటే అది కూడా తెలీదు. స్తోత్రం చేయటం కూడా తెలీదు. తదపిచ నజానే స్తుతిమహో నచ ఆహ్వానం ధ్యానం, ఆ దేవతని ఆహ్వానించటం కూడా తెలియదు. మామూలుగా మనం లోకంలో మన ఇంటికి ఎవరినైనా ఆహ్వానించాలి అంటే రకరకాల మనుషుల్ని అనేక రకాలుగా మనం ఆహ్వానించాలి. ఆయా స్థాయి వారిని బట్టి ఆహ్వానించే విధానంలో మనం ఆహ్వానించాలి. మన ఆహ్వానాన్ని బట్టే వారు మన ఇంటికి వచ్చేది కూడా ఉంటుంది. సరిగ్గా ఆహ్వానించకపోతే మన ఇంటికి రారు వాళ్ళు. కాబట్టి అలా కేవలం మన మానవుల విషయంలోనే అలా ఉంటే ఇంకా దేవతల విషయంలో ఎలా ఉంటుందో మనం ఆలోచించుకోవచ్చు. కాబట్టి ఆ దేవతని ఎలా ఆహ్వానం చేయాలి, ఏ విధంగా ఆహ్వానం చేయాలి, ఆ పద్ధతి ఏమిటి, ఈ విషయాలు కూడా నాకు తెలియవు. ఇక సరే, మంత్రం తెలియదు, యంత్రం తెలియదు, స్తోత్రం చేయడం తెలియదు, ఆహ్వానం చేయడం తెలియదు, కనీసం ధ్యానం చేయటం ఏమైనా తెలుసా అంటే అది తెలీదు. అసలు ఈ ధ్యానం అంటే ఏమిటి అని అంటే, అమ్మవారి యొక్క స్వరూపాన్ని మనస్సులో భావన చేసి మన మనస్సుని అమ్మవారి యందు, దేవత యందు లగ్నం చేసి ధ్యానం చేయటమే దాన్ని ధ్యానం అంటారు. ఇది కూడా నాకు కుదిరే పని కాదు, నాకు తెలియదు. ఎందుకంటే అమ్మవారి స్వరూపం తెలియదు, ఆ మనస్సును నిగ్రహించి అమ్మవారి పాదార విందాల యందు లగ్నం చేయడం అంతకన్నా తెలియదు. కాబట్టి నాకు ధ్యానం చేయటం కూడా చేత కాదు. నజానే స్తుతి కథాహ, అమ్మవారికి సంబంధించినటువంటి కథలు, ఉపాఖ్యానాలు, గాథలు ఇవి కూడా నాకు తెలియవు. అంటే ఈ కథలు అనేవి మనకి లోకంలో కొన్ని విషయాలని మనకి తెలపటం కోసం కొంతమంది కథల్ని అల్లుతూ ఉంటారు. అలానే ఒక నీతిని తెలపటం కోసం కూడా కథలను అల్లుతూ ఉంటారు. అయితే దేవతల విషయంలో కథలు మనకేం తెలుపుతాయంటే, దేవతకు సంబంధించినటువంటి గుణాలని,
దేవత చేసినటువంటి మహోత్కృష్టమైనటువంటి కార్యాలని తెలపటం కోసం ఆ ఉపాఖ్యానాలన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఆ ఉపాఖ్యానాలు ఏమీ నాకు తెలియవు అని ఒక అర్థమైతే, ఆ ఉపాఖ్యానాలు ఒకరు చెప్తున్నా కూడా విందామని కూర్చున్నా కూడా ఆ ఉపాఖ్యానాలు నాకేమీ అర్థం కావట్లేదు, నా బుద్ధి వాటి మీదకి వెళ్ళట్లేదు అని ఈ స్తుతికథాహ అనే మాటకు అర్థం. నచాహ్వానం ధ్యానం తదపి చ నజానే స్తుతికథాహ న జానే ముద్రాస్తే తదపి చ నజానే విలపనం. ఇక అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన విశేషాలలో ముద్రలు అనేవి చాలా ముఖ్యమైనవి. మనకి మామూలుగా రోజు సంధ్యావందనం చేసే దాంట్లోనే గాయత్రి అమ్మవారిని ఉపాసన చేసే విషయంలో సుముఖం సంపుటం చైవ అని మనం ముద్రలు వేస్తాం. ఆ ముద్రల ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది, అమ్మవారు సుప్రసన్నురాలవుతుంది అని చెప్తారు. కాబట్టి అమ్మవారిని సుప్రసన్నం చేసుకోవడానికి ముద్రల గురించి కూడా నాకు తెలియదు. నజానే ముద్రాస్తే తదపిచ నజానే విలపనం. ఇక విలపనం అంటే ఏడవటం, దుఃఖించటం. ఎందుకు దుఃఖించటం అనంటే అమ్మవారికి సంబంధించిన విశేషాలు, అమ్మవారికి సంబంధించిన గుణాలు ఏమీ తెలియకపోవటం, ఏదైనా మనకి కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు అమ్మవారికి చెప్పుకోవటం కూడా మనకి చేత కాదు. కాబట్టి ఇక్కడ నజానే విలపనం అని అన్నారు. అయితే పరం జానే మాతస్త్వదనుసరణం క్లేశహరణం. నిన్ను గనక అనుసరించినట్లయితే నా క్లేశాలు కష్టాలన్నీ కూడా దూరం అయిపోతాయి అని. అయితే ఈ క్లేశాలు అనేక రకాలుగా ఉంటూ ఉంటాయి. ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవిక క్లేశాలు. ఈ 3 రకాల క్లేశాలు కూడా దూరం అయిపోతాయి అని ఇక్కడ భగవత్పాదులు అంటున్నారు. అదే ఒక వేదమంత్రంలో తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః అనే మంత్రంలో అమ్మవారి గురించి వేదం చెప్తూ ఆ శక్తి రూపిణి అయినటువంటి ఆ దుర్గాదేవిని నేను శరణు వేడుతున్నాను అని ఆ మంత్రంలో కనిపిస్తుంది. ఆవిడ ఎటువంటిది అనంటే అగ్నివర్ణం అంటే అగ్ని ఎలా అయితే ఏ రంగులో అయితే ఏ వర్ణంలో అయితే ప్రకాశిస్తూ ఉంటాడో అదే వర్ణంలో ఆ అమ్మవారు కూడా ప్రకాశిస్తూ ఉంటుందిట. జ్వాలారూపంగా ప్రకాశిస్తూ ఉంటుంది, అగ్నిస్వరూపంగా ఆ దుర్గామాత ప్రకాశిస్తూ ఉంటుంది. అలా తర్వాత తపసాజ్వలంతి, ఆవిడ గొప్ప తపశ్శక్తి సంపన్నురాలు. ఆవిడకు సంబంధించినటువంటి పురాణాలు, గాథలు మనం పరిశీలించినప్పుడు పరమేశ్వరుణ్ణి భర్తగా పొందటం కోసం ఆవిడ ఘోరమైనటువంటి తపస్సు చేసింది. ఆ తపస్సుకి మెచ్చి పరమేశ్వరుడు ఆవిడకి దర్శనమిస్తాడు. ఆ తర్వాత వివాహం జరుగుతుంది. ఇదంతా కూడా శివపురాణంలో మనకి కనిపిస్తుంది. కాబట్టి ఆవిడ గొప్ప తపశ్శక్తి సంపన్నురాలు. ఆ తపశ్శక్తితో ఎవరైతే ఆ అమ్మవారిని ఆశ్రయిస్తారో, ఆరాధిస్తారో, భక్తులుగా ఉంటారో వాళ్ళ యొక్క శత్రువులని సంహరిస్తూ ఉంటుందిట. ఆవిడ యొక్క తపశ్శక్తితో భక్తుల యొక్క శత్రువులని సంహరిస్తూ ఉంటుంది. ఈ శత్రువులు, అంతఃశత్రువుల్ని సంహరించడం అనేది చాలా ప్రధానమైనటువంటిది. కామక్రోధాది అరిషడ్వర్గాలు వాటిని సంహరించినట్లయితే, వాటిని కనుక మనం దూరంగా పెట్టినట్లయితే మన మనస్సు అమ్మవారి యందు లగ్నమవుతుంది, అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది. కాబట్టి వాటిని సులభంగా మనం దూరంగా పెట్టవచ్చు అమ్మవారిని కనుక ఆశ్రయించినట్లయితే. అలానే వైరోచనీయం అని కూడా వేదం చెప్పింది. ఆ అమ్మవారు వైరోచని. ఎందుకు ఆ పేరు వచ్చింది అనంటే విశేషంగా ప్రకాశించేటటువంటి వాడు పరమాత్మ. విశేషంగా ప్రకాశించటం అంటే ఏమిటి అనంటే స్వయంగా ప్రకాశించటం. ఎవరి అపేక్ష లేకుండా, ఎవరి సహాయం లేకుండా, ఒకరుంటే కానీ నేను ప్రకాశించలేను, ఒకరుంటే కానీ నేనేం చేయలేను అనే మాట లేకుండా స్వయంగా ప్రకాశించే స్వభావం కలవాడు పరమాత్మ. ఆయన చేత చూడబడింది కాబట్టి ఆ అమ్మవారికి వైరోచని అనే పేరు వచ్చింది. ఏమిటి ఈ మాటకు అర్థం అనంటే ఈ ప్రపంచాన్ని సృష్టి చేసేటప్పుడు పరమాత్మ
మాయా సంబంధంతో ఈ ప్రపంచాన్ని సృష్టి చేశాడు అని శాస్త్రకర్తలు చెప్తారు. ఆ మాయాశక్తి ఎవరో కాదు, అమ్మవారే. ఆ మాయాశక్తి యొక్క సంబంధంతోనే ఈ ప్రపంచాన్ని సృష్టి చేశాడు. కాబట్టి అమ్మవారికి వైరోచని అనే పేరు వచ్చింది. కర్మఫలేషు జుష్టాం అని మరొక మాట. అమ్మవారిని ఉపాసన చేసేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరూ కూడా దేనికోసం ఉపాసన చేస్తారు అనంటే కర్మఫలాల కోసం. కర్మ ఆచరించినట్లయితే ఆ కర్మ తాలూకా ఫలం కోసం అందరూ కూడా అమ్మవారిని ఆశ్రయిస్తూ ఉంటారట. అయితే ఆ ఫలం ఎటువంటిది అనంటే ఇహలోకానికి సంబంధించిన ఫలం కావచ్చు, ఆముష్మికమైనటువంటి ఫలం కూడా కావచ్చు. ఇహలోకానికి సంబంధించింది అంటే పుత్రమిత్రాదులు, అలానే ధనము, ధాన్యము, ఇటువంటి ఫలాల కోసం అమ్మవారిని ఆశ్రయిస్తూ ఉంటారు, ఉపాసన చేస్తూ ఉంటారు. ఇక ఆముష్మిక ఫలం ఏమిటి అనంటే స్వర్గఫలం. స్వర్గఫలం కోసం కూడా అమ్మవారిని ఆశ్రయిస్తూ ఉంటారు. ఈ విధంగా ఆ అమ్మవారిని అందరూ కూడా కర్మఫలాల కోసం ఆశ్రయిస్తూ ఉంటారు. అటువంటి అమ్మవారిని నేను శరణు వేడుతున్నాను, దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే అని. ఇంకా ఆవిడ ఎటువంటిది అనంటే సుతరసి తరసే నమః. అంటే సంసార చక్రం నుండి బయటపడటం కోసం అనేక మంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నాలు సఫలం అవ్వాలి అనంటే అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పనిసరి. ఎందుకనంటే ఆవిడ కారణభూతురాలు. ఆవిడ్ని కనుక మనం ఆశ్రయించినట్లయితే ఈ చక్రం నుండి మనం తేలికగా బయటపడవచ్చు. ఆవిడ సులభంగా ఈ సంసార సాగరాన్ని దాటిస్తుంది కాబట్టి ఆవిడకి సుతరసి అనే పేరు కూడా ఉంది. కాబట్టి ఈ విధంగా ఈ మంత్రంలో అమ్మవారికి సంబంధించిన విశేషాలని వేదం కూడా వర్ణించింది. అందులో కూడా దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే అనే మాట కనిపిస్తుంది. దాన్ని అనుసరించే భగవత్పాదులు కూడా పరం జానే మాతస్త్వదనుసరణం క్లేశహరణం అని రాసుంటారు. ఈ విధంగా మనం ఈ దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రాన్ని మనం పరిశీలించినట్లయితే ఇందులో మొత్తం 12 శ్లోకాలు కనిపిస్తూ ఉంటాయి. అసలు మనం అమ్మవారిని మనం క్షమించమని ఎందుకు కోరాలి? మనం చేసినటువంటి అపరాధం ఏమిటి? అది మనకి అపరాధంగా అనిపించకపోవచ్చు. దాన్ని అపరాధంగా ఎలా పరిగణిస్తారు? ఈ విధమైనటువంటి ఆలోచనతో మనం ఆలోచించినప్పుడు మనకి ముందు శ్లోకాల్లో మనకు అర్థమవుతుంది. సాధారణంగా మనిషి క్షమించమని కోరటానికి వాడి మనస్సు ఒప్పుకోదు. వాడి దగ్గర సామర్థ్యం ఉందనుకోండి, ఏదో రకంగా తప్పించుకొని నేను అలా చేయలేదు, ఇలా చేయలేదు, నేను వాడు చేశాడు, వీడు చేశాడని చెప్పి ఇలా వేరే మార్గాలను అవలంబించి దాటేస్తూ ఉంటాడు. అలానే వాడి దగ్గర యోగ్యత లేనంత వరకు క్షమించమని అడగటానికి వాడికి నోటి మాట రాదు. కాబట్టి ఈ యోగ్యత అనేది చాలా ప్రధానమైనటువంటిది. అలానే అమ్మవారిని క్షమించమని అడగటం కూడా ఎంతో ఉత్తమమైనటువంటి గుణం. ఆ గుణాన్ని మనకి భగవత్పాదులు వారు ఈ స్తోత్రం ద్వారా చూపిస్తున్నారు. 2వ శ్లోకంలో చూడండి, విధేరజ్ఞానేన ద్రవిణ విరహేణాలసతయ విధేయా శక్యత్వా తవ చరణయోర్యాచ్యుతిరభూత్ తదేతత్ క్షంతవ్యం జనని సకలోద్ధారణి శివే కుపుత్రోజాయేత క్వచిదపి కుమాతా నభవతి అని. ఇక్కడ తల్లికి కుమారుడికి ఉన్నటువంటి సంబంధాన్ని కూడా మనకి పరిచయం చేస్తున్నారు శంకర భగవత్పాదులు. లోకంలో కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా నభవతి. దుష్టుడైనటువంటి పుత్రుడు కలగవచ్చునుగాక, జన్మించవచ్చునుగాక, అయితే దుష్టురాలైనటువంటి తల్లి మాత్రం ఉండదు. దీనికి అర్థం ఏమిటి అనంటే పుత్రశబ్దానికి పున్నామ నరకం నుండి దాటించేవాడే పుత్రుడు. తల్లిదండ్రుల్ని పున్నామ నరకం నుండి దాటించేవాడే పుత్రుడు. పుత్రులు కొంతమంది వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత తల్లిదండ్రులకు సంబంధించిన విషయాలను పట్టించుకోకుండా వాళ్ళు వాళ్ళ వరకే ఆలోచించుకొని
తల్లిదండ్రులకి సంబంధించిన కర్మలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి దాటివేయచ్చుగాక. అలా దాటివేసినట్లయితే వాళ్ళు పున్నామ నరకం నుండి దాటించినట్లు కాదు. అయితే తల్లి విషయంలో మనం చూసినట్లయితే తల్లి పిల్లవాడికి జన్మనిస్తుంది. జన్మనిచ్చిన తర్వాత వెంటనే ఆ పిల్లవాడి యొక్క రక్షణను కూడా చూస్తుంది, పాలిస్తుంది. అలానే కొంత పెద్దవాడయ్యేంత వరకు అండగా ఉండి వాడికి విద్యాబుద్ధులన్నీ కూడా నేర్పిస్తూ ఉంటుంది. ఏ తల్లైనా కూడా సహజంగా ఈ విధంగానే ఆలోచిస్తుంది. అందువల్లనే భగవత్పాదులు అన్నారు, కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా నభవతి. ఎప్పుడైనా పుత్రుడిలో మనం ఒక రకమైనటువంటి వేరే భావనని మనం చూడవచ్చునుగాక, అయితే తల్లిలో మాత్రం మనం చూడలేము అని అంటారు. ఇక ఈ శ్లోకంలో అమ్మవారిని క్షమించమని ప్రార్థిస్తున్నారు. మనం చేసినటువంటి అపరాధం ఏమిటి అని అంటే, విధేరజ్ఞానేన ద్రవిణ విరహేణ అలసతయా విధేయా శక్యత్వాత్ తవ చరణయోర్ యాచ్యుతిరభూత్. మనం చేసినటువంటి అపరాధం ఏమిటి అని అంటే, అమ్మవారి పాదార విందాలని ఆశ్రయించకుండా, ఆ పాదార విందాల యందు మన మనస్సును లగ్నం చేయకుండా, ఆవిడ్ని ఉపాసన చేయకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం తిరగటమే ప్రధానమైనటువంటి అపరాధం. తవ చరణయోర్ యాచ్యుతిరభూత్. నీ పాదాల నుండి నేను జారి కింద పడిపోయాను. తదేతత్ క్షంతవ్యం. దాన్ని నువ్వు క్షమించాలి, తప్పనిసరిగా క్షమించాలి. ఎందుకు అనంటే, నువ్వు సకలోద్ధారిణి, అందరినీ కూడా ఉద్ధరించే స్వభావం కలదానివి నువ్వు. జనని, అందరికీ తల్లివి నువ్వు. తదేతత్ క్షంతవ్యం జనని సకలోద్ధారిణి శివే, మంగళస్వరూపురాలువి నువ్వు. అయితే నీ పాదాల నుండి జారి పడిపోవటానికి కారణాలు ఏమిటి అనంటే, విధేరజ్ఞానేన. మామూలుగా ఒక కర్మయందు ప్రవర్తించాలి అనంటే విధివాక్యం అనేది ఉండాలి. ఈ మాట శాస్త్రకర్తలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణగా వేదం చెప్పినటువంటి ఒకానొక యాగాన్ని అనుష్ఠించాలి అనంటే ఒక వాక్యం ఉండాలి. జ్యోతిష్టోమేన స్వర్గకామో యజేత. ఆ వాక్యం ఉంది కాబట్టి ఆ వాక్యాన్ని ప్రమాణంగా తీసుకొని మేము ఆ కర్మ యందు ప్రవర్తిస్తున్నాము. అలానే ఇప్పుడు ఇక్కడ కోటి కుంకుమార్చన జరిగింది. ఈ కోటి కుంకుమార్చన చేసే విషయంలో కూడా మనకి శాస్త్రకర్తలు కొన్ని వాక్యాలు చెప్పి ఉన్నారు. ఆ వాక్యాల్ని మనం ప్రమాణంగా తీసుకొని, అలానే జగద్గురువుల యొక్క ఆదేశాన్ని అనుసరించి మనం ఇక్కడ కోటి కుంకుమార్చన చేస్తున్నాం. ఇక్కడ దేవి విషయంలో, అమ్మవారి విషయంలో మనం ఈ విధికి సంబంధించినటువంటి అజ్ఞానం ఉండటం వలన, అంటే ఆ విధివాక్యం ఎలా ఉంది, ఎలా చేయాలి, ఎలా చేయకూడదు అనే విధానాన్ని మనం తెలుసుకోకుండా మనకు తోచినట్లుగా మనం వ్యవహరిస్తున్నాం. అది మొట్టమొదటి కారణం, విధేరజ్ఞానేన. తర్వాత ద్రవిణ విరహేణ అని రెండవ కారణం. శాస్త్రంలో చెప్పినటువంటి విధివాక్యాలు, ఏ కర్మని అనుష్ఠించాలి, ఏ కర్మని అనుష్ఠించకూడదు, ఇటువంటి పరిజ్ఞానం అంతా కూడా తెలుసుకున్నాం. అయితే మన దగ్గర దానికి సంబంధించినటువంటి, దానికి తగ్గట్టుగా ద్రవిణం లేదు, అంటే డబ్బు లేదు, ధనం లేదు. ఆ ధనం లేకపోవటం వల్ల కూడా మనం అమ్మవారి ఉత్సవాలని, అమ్మవారి ఆరాధనని, అమ్మవారి అర్చనని మనం చేయలేకపోతూ ఉంటాం అప్పుడప్పుడు. విధేరజ్ఞానేన ద్రవిణ విరహేణ. విధికి సంబంధించిన పరిజ్ఞానం ఉన్నప్పటికీ కూడా మన దగ్గర డబ్బు లేకపోవటం వల్ల ఇటువంటి అపరాధం మనం చేశాం. తర్వాత మూడవ కారణం అలసతయ. విధికి సంబంధించిన పరిజ్ఞానం ఉంది, కావలసినంత డబ్బు ఉంది, కానీ మన దగ్గర ఉత్సాహం లేదు. అలసత్వం, మాంద్యం. ఆ తర్వాత చేద్దాంలే, ఇప్పుడు ఆవిడని ఆరాధిస్తే మాత్రం మనకు వచ్చేది ఏముంది, ఇటువంటి అలసత్వం, అలసట. విధేరజ్ఞానేన ద్రవిణ విరహేణ అలసతయ విధేయ అశక్యత్వాత్. ఇక నాలుగవది ఏంటంటే,
నేను చేయతగినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని చేయకపోవటం వల్ల, అంటే ఇప్పుడు కర్మలు ఆయా అధికారాన్ని పురస్కరించుకొని ఆయా అధికారులకి ధర్మశాస్త్రం విధిస్తూ ఉంటుంది. ఆ ప్రకారంగా మన సామర్థ్యం ఎంత, మన యోగ్యత ఎంత, మనం ఏ స్థితిలో ఉన్నాము దాన్ని బట్టి మనం ఆ కర్మలన్నింటినీ కూడా ధర్మశాస్త్రం చెప్పిన విధంగా మనం అనుష్ఠిస్తూ ఉండాలి. కాబట్టి విధేయం, చేయతగినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం చేయలేకపోవటం వలన ఇది ఎప్పుడు సంభవిస్తుంది అనంటే కొన్ని సందర్భాలలో మనకి వయస్సు అయిపోవటం, శరీరంలో ఓపిక తగ్గిపోవటం, మన శరీరం మనకి సహకరించకపోవటం, ఇటువంటి సందర్భాలలో ఇది సంభవిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ 4 కారణాల వల్ల తవ చరణయోర్ యాచ్యుతిరభూతు, నీ పాదార విందాల నుండి జారి పడిపోవడం జరుగుతోంది. కాబట్టి దాన్ని తప్పనిసరిగా తదేతత్ క్షంతవ్యం, క్షమించాలి. జనని సకలోద్ధారిణి శివే కుపుత్రోజాయేత క్వచిదపి కుమాత నభవతి అని అన్నారు. ఇక 3వ శ్లోకంలో పృథివ్యాం పుత్రాస్తే జనని బహవః సంతి సరళాః పరం తేషాం మధ్యే విరళతరలోహం తవ సుతః మదీయోయం త్యాగః సముచితమిదన్నో తవ శివే కుపుత్రోజాయేత క్వచిదపి కుమాత నభవతి అని అన్నారు. ఓ తల్లి, మంగళస్వరూపరాల, పృథివ్యాం పుత్రాస్తే, ఈ భూలోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా నీ పుత్రులే, నీ సంతానమే, నీ అనుగ్రహం వల్లనే వీళ్ళందరూ కూడా జన్మని పొందారు. కాబట్టి వీళ్ళందరూ కూడా నీ పుత్రులే. వాళ్ళందరూ కూడా సరళ స్వభావం కలవారు. జనని బహవః సంతి సరళాః, సరళ స్వభావం కలిగినటువంటి పుత్రులు చాలామంది ఉన్నారు. పరం తేషాం మధ్యే విరళ తరలోహం తవ సుతః, వాళ్ళ మధ్యలో నేను విరళ తరళ స్వభావం కలవాడిని. ఏమిటి ఈ మాటలకు అర్థం అంటే, సరళ స్వభావం అంటే ఎప్పుడూ కూడా మనస్సులో కుటిలము, వక్రత్వము ఇటువంటివి లేకుండా చాలా మృదు స్వభావము, సాత్విక స్వభావం కలవారు, సరళ స్వభావాలు కలవారు. అటువంటి పుత్రుడు చాలామంది ఉన్నారు. ఎప్పుడైతే మన మనస్సులో సాత్వికమైనటువంటి భావనలు కలుగుతాయో, ఎప్పుడైతే మన మనస్సులో మృదు స్వభావం ఉంటుందో అప్పుడే ఆ దేవతని ఆరాధించాలని అనిపిస్తూ ఉంటుంది. ఆ దేవత యొక్క ఆరాధన విశేషాలలో, ఆరాధన ఉత్సవాలలో పాల్గొంటూ ఉంటారు. అటువంటి సరళ స్వభావం కలవారు అనేక మంది ఉన్నారు లోకంలో. వాళ్ళల్లో నేను విరళ తరలోహం తవ సుతః, నాలో కూడా సరళ స్వభావం ఉంది. నేను కూడా సాత్వికుణ్ణే, మృదు స్వభావం కలవాణ్ణే. అయితే నాకు అనేక రకాల కోరికలు ఉన్నాయి. ఈ జన్మలో నేను అది సాధించాలి, ఈ జన్మలో అది పొందాలి, ఈ విధమైనటువంటి కోరికలు చాలా ఉన్నాయి. కోరికలు ఎప్పుడైతే ఉంటాయో ఆ కోరికలతో మనస్సంతా కూడా వికలమైపోతూ ఉంటుంది. ఆ మనస్సు ఒకచోట స్థిరంగా ఉండదు. ఒక చోట నుంచి ఇంకో చోటకి, కోతి ఎలా అయితే ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మ మీదకి ఎట్లా దూకుతూ ఉంటుందో మనస్సు కూడా అలానే దూకుతూ ఉంటుంది. దానికి కారణం కోరికలు ఉండటమే. కాబట్టి నేను విరళ తరలోహం తవ సుతః, నా మనస్సు బాగా చంచల స్వభావంతో ఉంది. అయినప్పటికీ కూడా తవ సుతః, నీ యొక్క కుమారుణ్ణే నేను. మదీయోయం త్యాగ సముచితమిదన్నో తవ శివే. అయితే నాలో ఇటువంటి కోరికలన్నీ ఉన్నాయని, ఆ కోరికల ద్వారా నా మనస్సంతా కూడా వికలమైపోయిందని, మనస్సు స్థిరంగా లేదని చెప్పి నన్ను పక్కన పెట్టేస్తావేమో, నన్ను విడిచిపెట్టేస్తావేమో, ఆ పని మాత్రం చేయమాకు. మదీయోయం త్యాగ సముచితం ఇదన్నో తవ శివే, నీకు ఇది ఉచితం కాదు, నన్ను పక్కన పెట్టద్దు. నేను కూడా నీ కుమారుణ్ణే, నన్ను అక్కును చేర్చుకొని నీ అనుగ్రహాన్ని నాకు ప్రసాదించు అని అంటున్నారు. కుపుత్రోజాయేత క్వచిదపి కుమాత నభవతి. ఇక 4వ శ్లోకంలో జగన్మాతర్మాతస్తవ చరణ సేవా నరచిత నవా దత్తం దేవి ద్రవిణమపి భూయస్తవ మయా
తథాపి త్వం స్నేహం మయి నిరుపమం యత్ ప్రకురుషే కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతాన భవతి అని అన్నారు. ఓ తల్లి, నువ్వు జగత్తుకి తల్లివి, జగజ్జనని, జగన్మాతర్మాత. నీకు సంబంధించినటువంటి ఆరాధన విశేషాలేవి నాకు తెలియవు. కాబట్టి తవ చరణ సేవ నరచిత, నీకు సేవ చేయటం, నిన్ను పూజించటం ఇవన్నీ కూడా ఏమీ చేయలేదు నేను. నవా దత్తందేవి ద్రవిణమపి భూయస్తవమయా, నీకు ఎప్పుడు కూడా అత్యధికంగా డబ్బును సమర్పించటం కానీ, అధికమైనటువంటి ద్రవ్యాన్ని సమర్పించటం కానీ, అధికమైనటువంటి వస్తువుల్ని సమర్పించటం కానీ ఎప్పుడు కూడా చేయలేదు. దీన్ని బట్టి ఏం తెలుస్తోంది అని అంటే, అమ్మవారి ఉత్సవాలలో, అమ్మవారి ఆరాధన పూజా విశేషాలలో మనం దేనికి కూడా వెనకాడకూడదు. మనందరికీ తెలుసు, సత్యనారాయణ వ్రతం మనందరం కూడా చేసుకుంటూ ఉంటాం. అందులో ఒక మాట ఉంటుంది, విత్తశాఠ్యన్ నకారయేత్ అని. అంటే ఎవరి శక్తి సామర్థ్యాన్ని అనుసరించి వాడు అక్కడ ఆ కలశాన్ని పెట్టి అందులో సత్యనారాయణ స్వామిని ఆవాహన చేసి పూజ చేయాలి అని చెప్పే విషయంలో విత్తశాఠ్యన్ నకారయేత్. వాడి దగ్గర బాగా డబ్బు ఉంది, అయినప్పటికీ కూడా ఈ కల్పంలో అనేక రకాల పక్షాలు చెప్పారు. మట్టి కుండని కూడా, మట్టి కలశాన్ని కూడా పెట్టి ఆ సత్యనారాయణ స్వామిని ఆవాహన చేయొచ్చు అని చెప్పారని, వాడు డబ్బు ఉన్నప్పటికీ కూడా ఆ మట్టి కుండను తీసుకొచ్చి వాడు ఆరాధన చేసినట్లయితే అది భగవంతుడు ఒప్పుకోడు. కాబట్టి విత్తశాఠ్యన్ నకారయేత్ అని అక్కడ మాట కనిపిస్తుంది. అలానే ఇక్కడ కూడా అమ్మవారికి సంబంధించిన విశేషాలలో నవాదత్తం దేవి ద్రవిణమపి భూయస్తవమయ, అమ్మవారికి మనం చేసే ఆరాధనల్లో భూరిగా, అత్యధికంగా మనం ఎంతవరకైతే మనం సమర్పించగలమో, ఎంతవరకైతే మనం అమ్మవారిని తృప్తిపరచగలమో అంతవరకు మనం చేయాలి. అప్పుడు మనకి అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. నవాదత్తం దేవి ద్రవిణమపి భూయస్తవమయ, ఓ తల్లి జగజ్జనని, నిన్ను సేవించలేదు, నా శక్తి సామర్థ్యాన్ని అనుసరించి నీకేది సమర్పించలేదు. అయినప్పటికీ తథాపి త్వం స్నేహం మయి నిరుపమం యత్ ప్రకురుషే, అయినప్పటికీ కూడా నువ్వు నాయందు ఎంతో దయతో, ఎంతో కరుణతో నన్ను అనుగ్రహిస్తూనే ఉన్నావమ్మా. ఎందుకనంటే కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా నభవతి, తల్లి ఎప్పుడు కూడా కుటిలమైనటువంటి స్వభావంతో ఉండదని మనం ఇందాక అనుకున్నాం. పుత్రుడు ఉండవచ్చునుగాక, నువ్వు జగజ్జనని కదా, అందువల్ల నేను ఏం చేయకపోయినప్పటికీ కూడా నన్ను అనుగ్రహిస్తూనే ఉన్నావమ్మా నువ్వు. తథాపిత్వం స్నేహం మయి నిరుపమం యత్ ప్రకురుషే, ఆ అనురాగం కూడా, ఆ ప్రేమ కూడా నిరుపమం, సాటి లేనటువంటి దయని చూపిస్తున్నావు నువ్వు అని ఈ 4వ శ్లోకంలో అమ్మవారికి సంబంధించిన విశేషాలని భగవత్పాదులు తెలియజేశారు. ఇక తర్వాత శ్లోకంలో పరిత్యక్తాదేవాః వివిధ విధ సేవా కొరతయా మయా పంచాశీతేరధికమపనీతే తు వయసి ఇదానీంచేన్మాతస్తవ యది కృపా నాపి భవిత నిరాలంబో లంబోదర జనని కన్యామి శరణం అని అంటున్నారు. అంటే ఇక్కడ ఈ 5వ శ్లోకంలో పరిత్యక్తాదేవాః, దేవతలందరూ కూడా నా చేత పరిత్యజించబడ్డారు. ఎందుకు అనంటే వివిధ విధ సేవాకులతయా మయా పంచాశీతేరధికమపనీతేతు వయసి, నాకిప్పుడు 85 సంవత్సరాలు వచ్చినాయి. ఈ 85 సంవత్సరాలలో అనేక మంది దేవతల్ని ఉపాసన చేశాను, అనేక మంది దేవతల్ని పూజించాను. అబ్బో, ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క రకమైనటువంటి విధానం మనకి శాస్త్రంలో చెప్పింది. ఈశ్వరుడికేమో అభిషేకం చేయమని చెప్పింది, ఆయన దాంతో తృప్తి పడతాడని చెప్పింది. విష్ణుమూర్తికి సంబంధించిన విషయంలో అయితే ఆయనకి అలంకారం చేయమని చెప్పింది. ఇక ఆదిత్యుణ్ణి ఆరాధించాలి అని అంటే ఆయన నమస్కారంతో తృప్తి పడతాడని చెప్పింది. ఇలా అనేక రకాలుగా ఆ దేవతల యొక్క ఆరాధన విశేషాలు కనిపిస్తున్నాయి. ఆ ప్రకారంగా ఆ దేవతలందరినీ కూడా నేను ఆరాధించాను. బాల్యంలో బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నప్పుడు ఆ ఆశ్రమ ధర్మాలన్నిటినీ కూడా పాటించాను ఒక 25 ఏళ్ళ వరకు.
ఆ తర్వాత వివాహం చేసుకొని గృహస్థాశ్రమంలో ఉండి ఆ గృహస్థ ధర్మాలన్నింటినీ కూడా నేను చేశాను. అంటే యజ్ఞం చేశాను, దానం చేశాను, అలానే దేవతలకు సంబంధించిన ఆరాధన చేశాను. ఆ తర్వాత మరొక 25 ఏళ్ళు వానప్రస్థానికి సంబంధించిన నియమాలుంటే వాటిని కూడా నేను అనుసరించాను. అంటే ఎక్కువగా తపస్సు చేసుకుంటూ ఉండటం, ఐహికమైనటువంటి విషయాలపైన ఆసక్తిని తగ్గించుకుంటూ ఉండటం, ఇలా చేస్తూనే ఉన్నాను. ఇలా నేను 85 సంవత్సరాలు జీవించాను. నేను జీవించినటువంటి ఇంతకాలంలో ఇంతమంది దేవతల యొక్క ఆరాధన విశేషాలని నేను తెలుసుకొని నేను ఆరాధించి నా మనస్సంతా కూడా వ్యాకులమైపోయింది. ఎవరిని ప్రధానంగా ఆశ్రయించాలి, ఎవరు నాకు మేలు చేసేవారు అని నేను తెలుసుకోలేకపోయాను. ఇదానీంచేన్మాతస్తవ యది కృపా నాపి భవిత. నువ్వు ఇప్పటికీ కూడా నా విషయంలో నువ్వు దగ చూపకపోతే నేను ఎవరిని ఆశ్రయించను. ఇంకా నేను అందరినీ ఆరాధించేశాను, అందరి గురించి తెలుసుకొని అందరి గురించి నేను చూశాను, పూజ చేశాను. వాళ్ళందరికీ కూడా నాకు తోచినట్లుగా నా శక్తి సామర్థ్యాలను అనుసరించి నేను పూజాది కార్యక్రమాలు చేశాను. అయితే నాకు మంచి మార్గాన్ని చూపించేవారు, సరైనటువంటి బుద్ధిని అనుగ్రహించేవారు, సరైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించేవారు ఎవరు నాకు కనిపించలేదు. నా మనస్సంతా కూడా వ్యాకులమైపోయింది. ఇంకేముంది, మానవుడికి ఆయుర్దాయం 100 సంవత్సరాలని చెప్తారు, అందులో 85 సంవత్సరాలు అయిపోయినాయి. ఇప్పటికీ కూడా నువ్వు నన్ను అనుగ్రహించకపోతే నేను ఇంకెవరిని ఆశ్రయించాలి, ఎవరిని శరణు వేడాలి? నిరాలంబో లంబోదర జనని కం యామి శరణం అని ఈ శ్లోకంలో భగవత్పాదులు అమ్మవారికి సంబంధించిన విశేషాలను తెలియజేశారు. ఇక ఆ తర్వాత శ్లోకంలో శ్వపాకో జల్పాకో భవతి మధుపాకోపమగిర నిరాతంకో రంకో విహరతి చిరంకోటి కనకై తవాపర్ణే కర్ణే విశతి మనువర్ణే ఫలమిదం జనఃకో జానీతే జనని జపనీయం జపవిధౌ. ఇది ఈ దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రంలో చాలా ప్రధానమైనటువంటి శ్లోకం. ఏమంటున్నారంటే, అమ్మవారికి సంబంధించిన మంత్రాన్ని గనక జపించినట్లయితే ఎటువంటి ఫలం వస్తుంది అనే విషయం ఎవడు తెలుసుకోగలడు అని అంటున్నారు. శ్వపాకో జల్పాకో భవతి. శునక మాంసం తినేవాడు కూడా నీ యొక్క అనుగ్రహం ఉంటే వాడు మంచి వాగ్మి అవుతాడు, సభల్లో మంచి బాగా మాట్లాడుతూ ఉంటాడు. నీ యొక్క అనుగ్రహం అటువంటిదమ్మా. శ్వపాకో జల్పాకో భవతి మధుపాకోపమగిర. వాడు ఊరికనే మాట్లాడటం కాదు, వాడు మాట్లాడుతూ ఉంటే జనం పరవశించిపోతూ ఉంటారు. ఆ మాటలన్నీ కూడా చాలా మధురంగా ఉంటూ ఉంటాయి. దీనికి కారణం నీ యొక్క అనుగ్రహమే. నిరాతంకో రంకో విహరతి చరం కోటి కనకై. పేదరికంలో ఉన్నవాడు కూడా మంచి బంగారుమయమైనటువంటి నాణ్యాలను పొంది మంచి సంపదని పొంది కూడా చాలా స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటాడట. పేదవాడు సంపదని పొందటమే విశేషం. ఆ సంపదను పొందిన తర్వాత వాడు స్వేచ్ఛగా నలుగురిలో తిరగటం అంతకన్నా విశేషం. చూడండి, ఈ రోజుల్లో సంపద ఉన్నవాడు వాడు సరిగ్గా నిద్రపోలేడు. ఎవరొస్తారు, దాన్ని ఎలా జాగ్రత్త చేసుకోవాలి, దీని గురించే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. కానీ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే దరిద్రుడు ధనవంతుడు అవుతాడు. ఆ ధనం ఉన్నప్పటికీ కూడా వాడు స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటాడట. నిరాతంకో రంకో విహరతి చరం కోటి కనకైహని. ఇక్కడ మనకి ఒక కథావృత్తాంతాన్ని గుర్తు చేస్తున్నారు శంకర భగవత్పాదుల వారు. దేవీ భాగవతంలో దేవదత్తుడనే ఒకానొక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన భార్య పేరు రోహిణి. వీళ్ళకి సంతానం లేదు. ఆ సంతానం కోసం వాళ్ళు పెద్దలందరినీ కూడా అడగగా వాళ్ళు పుత్రకామేష్టి యాగం చేసినట్లయితే నీకు సంతానం కలుగుతుంది అని ఒక ఉపాయం చెప్పారు. అయితే ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి నేను ఇట్లా యాగం చేద్దాం అనుకుంటున్నాను, మంచి ముహూర్తం పెట్టండి అని అడిగారు. ఆయన పంచాంగం చూసి మంచి ముహూర్తం పెట్టారు. ఆ ముహూర్త సమయానికి ఆ యాగం ప్రారంభించేట్లుగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.
ఆ యాగానికి 4 వేదాలను అధ్యయనం చేసినటువంటి పండితులందరినీ కూడా పిలిచారు. ఆ పండితులలో సామగానం చేయటానికి గోభిల మహర్షి ఆ యాగానికి వచ్చారు. అప్పటికే ఆయనకి చాలా వయస్సు అయిపోయింది, చాలా పెద్దవాడు, వృద్ధాప్యం. ఆ యాగం ప్రారంభమైంది. యాగంలో ఆ గోభిల మహర్షి సామగానం చేస్తున్నాడు. సామగానం చేస్తూ ఉండగా ఆ వృద్ధాప్యం మీద ఆయనకి ఊపిరి బిగపెట్టడం కుదరలేదు, కొద్దిగా తేడా వచ్చింది. ఆ ఊపిరి బిగపెట్టలేకపోవడంతో స్వరం తేడా వచ్చింది. ఆ సామగానం సరిగ్గా చేయలేదు ఆయన. దాంతో దేవదత్తుడికి బాగా కోపం కలిగి, గోభిల మహర్షి, నేను పుత్ర సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేస్తూ ఉంటే మీరు అపస్వరాలతో సామగానం చేస్తారేమిటి అని ఇట్లా గట్టిగా మాట్లాడాడు. గట్టిగా మాట్లాడేటప్పటికీ గోభిల మహర్షికి కూడా విపరీతమైనటువంటి కోపం వచ్చింది. ఈ సకల ప్రాణుల యొక్క శరీరాల్లో ప్రాణవాయు సంచారం అనేది పరమాత్మ యొక్క సంకల్ప విశేషంతో జరుగుతూ ఉంటుంది. ఆ ప్రాణవాయు సంచారము ఎవరి అధీనంలోనూ ఉండదు. ఆ విషయం తెలిసి కూడా నువ్వు నా గురించి తప్పుగా మాట్లాడావు. నేనేం కావాలని అపస్వరం చెప్పలేదు. నువ్వు నా గురించి పరుషంగా మాట్లాడావు కాబట్టి నేను నీకు శాపం ఇస్తున్నాను, నీకు మూర్ఖుడైనటువంటి పుత్రుడు కలుగుగాక అని శపించాడు. ఆ మాట వినేటప్పటికీ దేవదత్తుడికి బాగా భయం వేసింది, బెంబేలెత్తిపోయాడు. వెంటనే వచ్చి గోభిల మహర్షి యొక్క పాదాల మీద పడి ప్రాధేయపడ్డాడు. మహర్షి, నన్ను మన్నించండి, నేను పొరపాటు చేశాను, నన్ను అనుగ్రహించండి అని అడిగాడు. అడుగుతూ, మూర్ఖుడైనటువంటి పుత్రుడు నాకు కలిగితే నేనేం చేసుకోను, వాడిని ఎవరు ఆదరిస్తారు, అందులోనూ బ్రాహ్మడు మూర్ఖుడుగా పుడితే వాడు దేనికి పనికిరాడు వాడు అని ఇలా అనేక రకాలుగా చెప్పి ప్రాధేయపడ్డాడు. అప్పుడు చివరికి కోపం అనేది మహాత్ములకి క్షణకాలమే ఉంటుంది కదా. గోభిల మహర్షి వెంటనే, నీకు మూర్ఖుడైనటువంటి పుత్రుడు కలుగుతాడు, అయితే క్రమక్రమంగా వాడు మహాపండితుడవుతాడు అని అనుగ్రహిస్తాడు. ఇది జరిగి కొంతకాలం గడుస్తుంది. కొంతకాలం తర్వాత దేవదత్తుడికి ఒక కుమారుడు జన్మిస్తాడు. ఆ కుమారుడికి ఉతథ్యుడు అనే నామకరణం చేస్తాడు. ఆ ఉతథ్యుడు క్రమక్రమంగా ఉపనయన వయస్కుడు అవుతాడు. వాడికి ఉపనయనం చేసే సమయం ఆసనం అవుతుంది. సరే, దేవదత్తుడు పిల్లవాడికి ఉపనయనం చేయాలని అన్ని ఏర్పాట్లు చేసుకొని పిల్లవాడికి ఉపనయన సంస్కారం జరిపిస్తాడు. ఉపనయన సంస్కారం అయిన తర్వాత వేద విద్యాభ్యాసం కోసమని ఒక గురుకులంలో చేర్పిస్తాడు. ఆ గురుకులంలో ఆ ఉతథ్యుడు 12 సంవత్సరాలు ఉండి విద్యాభ్యాసం చేస్తాడు. 12 సంవత్సరాలు ఉంటే వాడికి ఒక విద్య సంపూర్ణంగా అయిపోతుంది. కానీ ఉతథ్యుడికి మాత్రం సంధ్యావందనం కూడా వాడికి రాలేదుట. గాయత్రీ మంత్రం కూడా వాడు ఉచ్చరించలేనటువంటి స్థితిలో వాడు ఉన్నట్ట. అంత మూర్ఖత్వాన్ని పొంది ఉన్నట్ట. సరే, తండ్రి అయినటువంటి దేవదత్తుడు ఆ పిల్లవాడి సంగతి చూసి చాలా బాధపడి సరే ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఇంట్లో కొంతకాలం ఆ పిల్లవాడిని ఉంచుకున్నాడు. అందరూ కూడా ఆ పిల్లవాడి గురించి నలుగురు 4 రకాలుగా మాట్లాడుతూ ఉంటే ఆ మాటలన్నీ కూడా విని తట్టుకోలేక తండ్రి కూడా ఆ పిల్లవాడిని చాలా పరుషంగా మాట్లాడాడు. నువ్వు పుట్టకుండా ఉంటేనే బాగుండేది, నువ్వు అనవసరంగా పుట్టావు అని ఇట్లా పరుషమైనటువంటి మాటలతో చాలా బాధ పెట్టాడు. ఆ మాటలకి వాడికి చాలా బాధ కలిగింది ఉతథ్యుడికి. వాడిలోనే వాడికి ఒక రకమైనటువంటి ఏహ్య భావన కలిగింది. నేనెందుకు ఇట్లా ఉన్నాను, నన్నెందుకు ఇట్లా అంటున్నారు అందరూ అని ఇట్లా అనుకొని ఉన్నట్టుండి ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయి అడవిలోకి వెళ్ళిపోయాడు. అడవిలో గంగా నదీ తీరంలో ఒక కుటీరాన్ని నిర్మించుకొని అక్కడ నివసిస్తూ ఉన్నాడు. అక్కడ నివసించేటప్పుడు 2 ప్రతిజ్ఞలు చేసుకొని ఉన్నాడు. ఒకటి ఏమిటి అనంటే, నేను ఎల్లప్పుడూ కూడా సత్యమే మాట్లాడతాను, నా నోటి నుండి ఎప్పుడు కూడా అసత్యము పలకను
అని ఒక నిర్ణయం. రెండవది, ఎవరికీ కూడా అపకారం కానీ హాని కానీ చేయను అని ఈ 2 ప్రతిజ్ఞలు చేసుకొని అక్కడ ఆ కుటీరంలో నివసిస్తూ ఉండేవాడు. ప్రతినిత్యము ఆ అడవిలో దొరికే కందమూలాదులు తెచ్చుకొని దాంతోనే ఆ ఆహారాన్ని స్వీకరించి కాలం గడుపుతూ ఉండేవాడు. క్రమంగా 14 సంవత్సరాలు గడిచినాయి. ఇంతలో ఒక వేటగాడు తన కుటుంబ పోషణ కోసం వేటాడుతూ అడవిలోకి వచ్చాడు. ఒక వరాహం కనిపించగానే బాణాన్ని సంధించి ఆ వరాహంపైకి ఆ బాణ ప్రయోగం చేస్తాడు. వెంటనే ఆ బాణం వెళ్ళి ఆ వరాహాన్ని గుచ్చుకుంటుంది. ఆ గుచ్చుకున్న బాణంతోనే ఆ వరాహం పరిగెత్తుకుంటూ వచ్చి తలదాచుకునే ప్రయత్నంలో ఈ ఉతథ్య మహర్షి యొక్క కుటీరంలో ఆశ్రమంలోకి ప్రవేశించి ఒకచోట తలదాచుకుంటుంది. ఆ దృశ్యాన్ని ఆ ఉతథ్య మహర్షి చూస్తాడు. తన హృదయం కరిగిపోతుంది. ఎంతో చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎదురుకుండా ఒక జీవి చాలా ఇబ్బంది పడుతోందే, చాలా ప్రాణ సంకటంలో ఉందే, చాలా ఏడుస్తూ ఉందే అనే ఆ దృశ్యాన్ని తను అర్థం చేసుకొని ఆ హృదయ విదారకమైనటువంటి ఆ సందర్భం నుండి, ఆ దృశ్యం నుండి అతని నోటి నుండి ఒక శబ్దం బయటకు వచ్చింది. అంతవరకు మూర్ఖుడుగా ఉండేవాడు. ఆ మూర్ఖత్వంలో కూడా 2 రకాల ప్రతిజ్ఞలనే ఎప్పుడు కూడా పాటిస్తూ ఉండేవాడు. ప్రతినిత్యము కూడా గంగా నదిలో స్నానం చేయటం, కుటీరంలో నివసిస్తూ ఉండటం, ఇదే అతని యొక్క దినచర్య. ఎప్పుడైతే ఈ దృశ్యాన్ని చూశాడో అతని నోటి నుండి ఒక శబ్దం బయటకు వచ్చింది. ఐం అనే శబ్దం బయటకు వచ్చింది. ఈ ఐం అనే శబ్దము ఒక బీజాక్షరం, అమ్మవారికి సంబంధించిన వాగ్బీజం. ఈ బీజాన్ని వాడు ఉతథ్యుడు తన ప్రయత్నం లేకుండానే అప్రయత్నంగానే ఉచ్చరించేశాడు. ఆ బీజాక్షరాన్ని ఉచ్చరించడంతో అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాడు. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల మూర్ఖుడు కాస్త మహాపండితుడైనాడు. సకల విద్యలు ఆ ఉతథ్యుడికి అబ్బినాయి. ఆ ఉతథ్యుడు గురించి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఈ మహర్షి కేవలం సత్యం మాత్రమే మాట్లాడతాడు, అసత్యం ఎప్పుడూ కూడా మాట్లాడడు అని అందరూ కూడా తెలుసుకున్నారు. సరే, ఇంతలో వేటాడుతున్నటువంటి ఆ బోయవాడు ఈ ఉతథ్య మహర్షి దగ్గరకు వచ్చాడు. వచ్చి, ఓ మహర్షి, మీ గురించి చాలా విన్నాను నేను, మీరు ఎప్పుడు కూడా సత్యమే మాట్లాడతారట. నేను నా కుటుంబ పోషణ కోసం ఒక వరాహాన్ని వేటాడుతూ వచ్చాను, నా నుండి తప్పించుకుంది. ఆ వరాహం ఏమైనా మీ దృష్టికి కనిపించిందా అని అడుగుతాడు. అప్పుడు ఉతథ్య మహర్షి అనుకుంటాడు, కనిపించింది, వెళ్ళి దాక్కుంది అని చెప్పినట్లయితే అది సత్యం అవుతుంది, కానీ అక్కడ ఒక ప్రాణం ఇబ్బంది పడుతుంది, ఆ వరాహం చచ్చిపోతుంది. నాకు కనిపించలేదు, నేను చూడలేదు అని చెప్పానంటే అసత్యం చెప్పినట్లు అవుతుంది, నా వ్రతం భంగం అవుతుంది అని ఈ రకంగా ఆలోచించి, ఏదైతే హింసాత్మకంగా ఉంటుందో సత్యము అది సత్యమే కాదు, ఏదైతే లోకానికి జనానికి మేలు చేస్తుందో అది అసత్యమైనప్పటికీ కూడా సత్యమే అది అని అనుకొని ఒక సమాధానం చెప్తాడు. ఓ బోయవాడ, నా కళ్ళు చూసినాయి, చూసే కళ్ళు మాట్లాడలేవు, నా వాక్కు మాట్లాడగలుగుతుంది కానీ చూడలేదు అని ఈ 2 మాటలు అన్నాడు. ఆ మాటలు విని వెంటనే ఆ బోయవాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సరే, ఆ తర్వాత ఉతథ్య మహర్షి గురించి ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా తెలుసుకున్నారు. క్రమక్రమంగా తన తండ్రి అయినటువంటి దేవదత్తుడికి కూడా తెలిసింది. ఇతనికి ఉతథ్యుడనే పేరు పోయి సత్యతపుడు అనే పేరు కూడా వచ్చిందని తెలుసుకుంటాడు. తెలుసుకున్నాక తండ్రి ఆశ్రమానికి వచ్చి ఆ పిల్లవాడిని తన ఇంటికి తీసుకువెళ్తాడు. ఈ రకంగా ఆ ఉతథ్యుడు సత్యతపుడుగా లోకంలో కీర్తిని పొందుతాడు. ఈ కథలో మనకి అర్థమయ్యేది ఏమిటి అంటే, అమ్మవారి యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే మనం
ఏదైనా దేన్నైనా సాధించవచ్చు. ఒక మూర్ఖుడు కూడా మహాపండితుడుగా మారినటువంటి సందర్భం ఈ ఉపాఖ్యానం ద్వారా మనకు తెలుస్తోంది. ఆ ఉపాఖ్యానాన్ని గుర్తు చేస్తూ భగవత్పాదులు శ్వపాకో జల్పాకో భవతి మధుపాకోపమగిర, శునకమాంసం తినేవాడు కూడా చాలా మధురమైనటువంటి వాక్కుతో వాడు మంచి వాగ్మి అవుతాడు, బాగా మంచి మాట్లాడేవాడు అవుతాడు. అలానే నిరాతంకోరంకో విహరతి చిరం కోటి కనకైహి అని మరొక మాట కూడా అన్నారు. దీని ద్వారా కూడా ఇంకొక ఉపాఖ్యానాన్ని కూడా మనకి తెలియజేస్తున్నారు. కోసల దేశంలో ధ్రువసంధి అనే పేరు గల ఒకనొక మహారాజు ఉండేవాడు. ఆయనకి మనోరమ అలానే లీలావతి ఈ పేర్లు గల 2 భార్యలు ఉండేవారు. మనోరమ కళింగ దేశాధిపతి మహారాజు గారి యొక్క కుమార్తె, లీలావతి అవంతిక దేశాధిపతి యొక్క కుమార్తె. వీళ్ళిద్దరికీ సుదర్శనుడు అలానే శత్రుజిత్తు అనే పేరు గల 2 కుమారులు కలిగారు. మనోరమకి సుదర్శనుడు, లీలావతికి శత్రుజిత్తు. ఇలా ఉండగా తండ్రి ధ్రువసంధి పిల్లల్ని తీసుకొని, పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత పిల్లల్ని తీసుకొని వేటాడటం కోసం అడవికి వెళతాడు. అక్కడ ఒక పెద్ద పులి కనిపిస్తుంది. ఆ పెద్ద పులిని సంహరించే ప్రయత్నంలో ఆ రాజు మరణిస్తాడు. పెద్ద పులి రాజుని సంహరించేస్తుంది. ఆ వార్త విన్నాక తన కులగురువు అయినటువంటి వశిష్ఠ మహర్షి యొక్క సంజ్ఞలో ఆదేశాలలో ఆ మహారాజు యొక్క అంతిమ సంస్కారం అంతా కూడా జరుగుతుంది. ఆ తర్వాత రాజ్యం ఎవరికి ఇవ్వాలి, ఎవరిని పట్టాభిషిక్తులుగా చేయాలి అనే ప్రస్తావన వచ్చినప్పుడు మనోరమ యొక్క కుమారుడైనటువంటి సుదర్శనుణ్ణి పట్టాభిషిక్తుడుగా చేయాలి అని నిశ్చయిస్తారు. ఆ విషయం తెలుసుకొని ఈ లీలావతి యొక్క తండ్రి అయినటువంటి అవంతికా దేశాధిపతి అయిన మహారాజు వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి, నా దౌహిత్రుడైనటువంటి శత్రుజిత్తుకే మీరు రాజ్యాన్ని ఇవ్వాలి, అతనికే పట్టాభిషేకం చేయాలి అని పట్టుపడతాడు. అలా కాని పక్షంలో నేను ఈ రాజ్యాన్ని లాగేసుకొని బలాత్కారంగా లాక్కొని నేను వెళ్ళిపోతాను అని ఈ రకంగా బెదిరిస్తాడు. ఈ బెదిరించడంలో కొంతమంది సైన్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా మరణిస్తారు. వెంటనే మనోరమ తన మంత్రి అయినటువంటి మంత్రిని పిలిచి ఈ విషయంలో మనం ఏం చేస్తే బాగుంటుంది అని సలహా అడుగుతుంది. అప్పుడు ఆ మంత్రి కాశీ నగరానికి వెళ్ళండి, మీరు అక్కడ తలదాచుకోండి అని సలహా ఇస్తాడు. కాశీ పట్టణానికి వెళుతూ ఉండగా మధ్యలో భరద్వాజ మహర్షి యొక్క ఆశ్రమం కనిపిస్తుంది. అక్కడ భరద్వాజ మహర్షిని దర్శించుకుందామని వెళ్ళినప్పుడు ఆ భరద్వాజ మహర్షి మీరు ఇక్కడే ఉండండి అని చెప్తాడు. సరే, అక్కడ కొంతకాలం ఉన్నప్పుడు ఆ మహర్షి యొక్క ఆశ్రమంలో వాళ్ళందరూ కూడా ఈ మనోరమ యొక్క కుమారుడైనటువంటి సుదర్శనుణ్ణి అందరూ కూడా క్లీబుడు అని పరిహసిస్తూ ఉండేవారు. అంటే క్లీబ అంటే నపుంసకుడు అని అర్థం సంస్కృతంలో. క్షత్రియుడు తన రాజ్యంపైకి ఎవడైనా శత్రురాజు దండెత్తడానికి వచ్చినప్పుడు ధైర్యంగా ముందుకెళ్ళి యుద్ధం చేయాలి. అలా కాకుండా పెరికి పందలాగా పారిపోయి వస్తే వాడిని నపుంసకుడే అంటారు. కాబట్టి ఈ సుదర్శనుడు, మనోరమ యొక్క కుమారుడైనటువంటి సుదర్శనుడు అదేవిధంగా పారిపోయి వచ్చాడు కాబట్టి వాడిని అందరూ కూడా క్లీబుడు అని పరిహసిస్తూ ఉండేవారు. నిజానికి ఆ సుదర్శనుడికి క్లీబ అనే మాటకి అర్థం కూడా తెలియదు. నన్నందరూ కూడా క్లీ అంటున్నారు అని అలా అనుకుంటూ ఉండేవాడు. నిజానికి అది క్లీం అనేది అమ్మవారి యొక్క బీజాక్షరం. వాడికి తెలియకుండానే ఆ బీజాక్షరాన్ని వాడు ఉచ్చరించడం వల్ల వాడు అమ్మవారి యొక్క దర్శనాన్ని స్వప్నంలో వాడు పొందుతాడు. ఆ తర్వాత అమ్మవారు చెప్తుంది, నీకు ఫలానా చోట నీకు సహాయం లభిస్తుంది, నువ్వు వెళ్ళు అని అమ్మవారు అక్కడ ఆదేశిస్తుంది. అలా వెళ్ళేటప్పుడు కూడా కొంతమంది శత్రువులు ఎదురుకుండా వచ్చి ఆ సుదర్శనుడితో యుద్ధం చేద్దామని ప్రయత్నం చేస్తారు. ప్రయత్నం చేసినప్పుడు అమ్మవారే సింహరూపిణిగా సింహవాహనం పైన వచ్చి ఆ శత్రువులందరినీ కూడా సంహరించేస్తుంది. ఈ రకంగా రంకః అంటే నిరుపేద,
అంటే వాడు క్షత్రియుడైనప్పటికీ కూడా వాడి దగ్గర అంత సంపద ఉన్నప్పటికీ కూడా పేదరికాన్ని వాడు పొంది ఉంటాడు. ఆ పరిస్థితులు అలా వచ్చి ఉంటాయి. కాబట్టి ఆ పేదరికంలో ఉన్నటువంటి ఆ సుదర్శనుడు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది మంచి రాజుగా మంచి రాజ్యాన్ని వాడు పొంది మంచి రాజ్య పరిపాలకుడుగా పేరు తెచ్చుకుంటాడు. కాబట్టి ఇక్కడ ఈ శ్లోకం ద్వారా మనకు తెలిసేది ఏంటంటే అమ్మవారి యొక్క అనుగ్రహం ఎంతటిదో మనం దాన్ని లెక్కించలేం. ఏమీ తెలియకుండానే ఐం అనే బీజాక్షరాన్ని క్లీం అనే బీజాక్షరాన్ని పొంది వాళ్ళు ఎంతటి ఫలాన్ని వాళ్ళు పొందారో ఈ ఉపాఖ్యానాల ద్వారా మనకు తెలుస్తోంది. ఇక ఒక గురువుని ఆశ్రయించి ఒక మంత్ర స్వీకారం ఆ మార్గంలో ఆ పద్ధతిలో వెళ్ళి ఆ గురువు ద్వారా ఆ మంత్రాన్ని ఉపదేశాన్ని పొంది ఆ మంత్రాన్ని జపం చేస్తే ఎటువంటి ఫలం వస్తుందో మనం ఊహించుకోవచ్చు. ఏమీ లేకుండానే వాళ్ళు అటువంటి ఫలాన్ని వాళ్ళు పొందారు, అటువంటి ఔన్నత్యాన్ని వాళ్ళు పొందారు. కాబట్టి నిరాతంకో రంకో విహరతి చిరంకోటి కనకై తవాపర్ణే కర్ణే విశతి మనువర్ణే ఫలమిదం. అమ్మవారికి అపర్ణ అని పేరు. ఎందుకు ఆ పేరు వచ్చింది అని అంటే అమ్మవారు పరమేశ్వరుడికి సంబంధించి ఘోరమైనటువంటి తపస్సు చేసేటప్పుడు అనేక రకాలుగా చేసింది ఆవిడ. చుట్టూతా 4 దిక్కుల 4 హోమగుండాలని ఏర్పాటు చేసుకొని పంచాగ్ని మధ్యలో ఆమె ఘోరమైనటువంటి తపస్సు చేసింది. అలానే చలికాలంలో నదిలో మునిగి తపస్సు చేసింది. ఇలా ఘోరమైనటువంటి తపస్సులు చేసింది. కొంతకాలానికి ఆవిడ ఆహారాన్ని కూడా త్యజించింది. ఆ ఆహారం కూడా కొంతకాలం కేవలం ఆకుల్ని మాత్రమే స్వీకరించి ఆవిడ తపస్సు చేసింది. ఆ ఆకులు కూడా చెట్టు నుంచి కోసుకొని తీసుకోవటం కాదు, ఆ చెట్టు నుంచి స్వయంగా కింద పడినటువంటి ఆకుల్ని తీసుకొని వాటినే ఆహారంగా తీసుకొని ఆవిడ తపస్సు చేసింది. కాబట్టి కొంతకాలం తర్వాత వాటిని కూడా పరిత్యజించింది. కాబట్టి ఆవిడకి అపర్ణ అనే పేరు వచ్చింది. తవాపర్ణే కర్ణే విశతి మనువర్ణే ఫలమిదం జనఃకో జానీతే జనని జపనీయం జప విధౌ. నీ మంత్రాన్ని జపం చేసినట్లయితే ఎటువంటి ఫలం వస్తుంది అనేది ఎవడు తెలుసుకోగలడమ్మా అని ఈ శ్లోకంలో మనకి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని, అమ్మవారి యొక్క శక్తిని మనకి తెలియజేశారు భగవత్పాదులు. ఆ తర్వాత శ్లోకంలో చితాభస్మాలేపో గరళమశనం దిక్పటధరో జటాధారీ కంఠే భుజగపతిహారీ పశుపతి కపాలీ భూతేశో భజతి జగదీశైక పదవీం భవాని త్వత్పాణిగ్రహణ పరిపాటి ఫలమిదం అని అంటారు. పరమేశ్వరుడు చాలా శక్తివంతుడు. సృష్టి స్థితి లయకారుల్లో ఆయన లయకారుడు. ఆయన ప్రళయకాలంలో రౌద్రావతారాన్ని ఎత్తి ఈ ప్రపంచాన్ని అంతటినీ కూడా తనలో లీనం చేసుకుంటూ ఉంటాడు. ఆయన గురించి అనేక రకాలుగా చెప్తూ ఉంటారు. చితాభస్మాలేప, ఆయన ఎప్పుడు కూడా ఆయన శరీరానికి చితాభస్మాన్ని పూసుకుంటాడు. ఇక్కడ మహాకవి కాళిదాసు చితాభస్మం గురించి ఒకచోట చెప్తూ తదంగ సంసర్గమవాప్య కల్పతే ధ్రువంచితాభస్మరజో విశుద్ధయే తథాపి నృత్యాభినయ క్రియాచ్యుతం విలిప్యతే మౌళిభిరంబరౌకసాం. అందరూ కూడా ఆ చితాభస్మాన్ని అమంగళకరమైనటువంటిది, చాలా అసహ్యకరమైనటువంటిది అని దాన్ని అలా చేదరించుకొని దాన్ని పక్కన పెట్టేస్తూ ఉంటారు. దాన్ని ఆ పరమశివుడు తన ఒంటికి పూసుకుంటాడు. ఒంటికి పూసుకొని సాయంకాలం పూట నృత్యం చేస్తూ ఉంటాడు. అమంగళకరమైనటువంటి చితాభస్మం శివుని శరీరాన్ని తాకి శివుని శరీరంతో సంసర్గాన్ని పొంది అది మంగళకరంగా మారుతుంది. తదంగ సంసర్గమవాప్య కల్పతే ధ్రువం చితాభస్మ రజో విశుద్ధయే. ఆ చితాభస్మాన్ని కనుక మనం ధరించినట్లయితే మన పాపం అంతా కూడా తొలగిపోతుంది. తథాహి నృత్యాభినయ క్రియాచ్యుతం. అందుకనే దేవతలందరూ కూడా విలిప్యతే మౌళిభిరంబరౌకసాం, నాకు కావాలి నాకు కావాలి అని ఆ పరమేశ్వరుడు నాట్యం చేసే సమయంలో తన శరీరం నుండి జారి కింద పడినటువంటి ఆ చితాభస్మం కోసం కొట్టుకుంటూ ఉంటారట. దాన్ని తీసుకొని శిరస్సున రాసుకుంటూ ఉంటారట.
అది అశుద్ధమే అయినట్లయితే, అమంగళకరమే అయినట్లయితే దేవతలందరూ కూడా దాన్ని తీసుకోరు కదా, దానికోసం ముందుకు వెళ్ళరు కదా అని చెప్తూ, ఆ అమంగళకరమైనటువంటి చితాభస్మం కూడా ఆ శివుని యొక్క శరీరంతో సంపర్కాన్ని పొంది మంగళకరంగా మారుతుంది అని మహాకవి కాళిదాసు ఒకచోట అంటారు. ఈశ్వరుడు చితాభస్మాన్ని పూసుకొని ఉంటాడు. గరళమశనం, ఆయనకి ఆహారం ఏమిటి అంటే విషమే ఆహారం, హాలాహలమే ఆహారం ఆయనకి. గరళమశనం దిక్పటధర, ఆయనకి వస్త్రాలు ఏమిటి అని అంటే దిక్కులే వస్త్రాలు. జటాధారి కంఠే భుజగపతిహారి పశుపతి, ఆయన జటాజూటాన్ని ధరించి ఉంటాడు ఆయన. అలానే భుజగపతిహారి పశుపతి, వాసుకి అనే సర్పాన్ని ఆయన ధరించి ఉంటాడు, మెళ్ళలో సర్పాలను ధరించి ఉంటాడు, శరీరం అంతా కూడా చితాభస్మాన్ని పూసుకొని ఉంటాడు. వస్త్రాల మంచి వస్త్రాలు కట్టుకోడు ఆయన, ఎంతసేపు ఆ దిక్కులే నా వస్త్రాలు అంటాడు ఆయన. ఇంకా మనం ఆలోచించినట్లయితే కృత్తివాసాహ అనే పేరు కూడా ఉంది ఆయనకి, ఏనుగు చర్మాన్ని ధరిస్తాట ఆయన. కపాలి భూతేశో భజతి జగదీశైక పదవీం, ఆ చేతిలో ఒక పుర్రె ఉంటుంది, అది భిక్షాపాత్రగా స్వీకరించాడు ఆయన. భూతేశ, సమస్త భూతాలకి ఆయన ప్రభువు. ఇటువంటి లక్షణాలు ఉన్నవాడు జగదీశైక పదవీం, ఈ జగత్తుకి ప్రభువుగా ఉండేటటువంటి ఒక స్థానం ఉంది, ఆ స్థానాన్ని ఆయన పొందాడు. దానికి కారణం ఏమిటమ్మా అంటే భవాని త్వత్ పాణిగ్రహణ పరిపాటి ఫలమిదం. ఆయన నీ చేతిని పట్టుకున్నాడు ఆయన. నిన్ను వివాహం చేసుకునే సమయంలో, పాణిగ్రహణ సమయంలో నీ కుడి చేతిని పట్టుకున్నాడు ఆయన. పట్టుకొని ఇటువంటి ఔన్నత్యాన్ని, ఇటువంటి జగదీశైక పదవిని ఆయన పొందాడు. ఇదంతా కూడా నీ యొక్క అనుగ్రహమే. నీ చలవ లేకపోతే, నీతో సాంగత్యం లేకపోతే, నీ తోడు లేకపోతే ఆయన కూడా ఆ జగదీశైక పదవిని ఆయన పొందలేడమ్మా. భవాని త్వత్ పాణిగ్రహణ పరిపాటి ఫలమిదం, ఈ ఫలమంతా కూడా నీదే అని శంకర భగవత్పాదుల వారు ఈ శ్లోకంలో చెప్పి ఉన్నారు. తర్వాత న మోక్షస్యాకాంక్ష భవ విభవ వాంఛాపి చనమే న విజ్ఞానాపేక్ష శశిముఖి సుఖేచ్ఛాపి న పునః అతస్త్వాం సంయాచే జనని జననం యాతు మమ వై మృడాని రుద్రాణి శివ శివ భవానీతి జపతః. ఓ తల్లి, నాకు మోక్షం పొందాలనే ఆలోచన, కోరిక ఏమీ లేదమ్మా. నా మోక్షస్యాకాంక్ష, మోక్షం పొందాలి అనే ఆలోచన నాకు లేదు. భవ విభవ వాంఛాపిచనమే, ఈ భవసాగరంలో ఉన్నటువంటి వైభవాన్ని పొందాలి అనే కోరిక కూడా నాకు లేదు. నా విజ్ఞానాపేక్ష, ఇంతకన్నా విశేషమైనటువంటి అనుభవాన్ని పొందాలి, విశేషమైనటువంటి విజ్ఞానాన్ని సంపాదించాలి అనే కోరిక కూడా నాకు లేదు. శశిముఖి సుఖేచ్ఛాపిన పునః, సుఖాన్ని పొందాలి అనే కోరిక కూడా లేదు. చూడండి, ఇక్కడ మామూలుగా సాధారణంగా లోకంలో జనాలందరికీ కూడా నేను సుఖంగా ఉండాలి, నేను ఎప్పుడు కూడా కష్టాన్ని పొందకూడదు, ఇది సార్వజనీనమైనటువంటి కోరిక. దానికోసం అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నాలు లౌకికమైనటువంటి ప్రయత్నాలు అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ సుఖాన్ని పొందటం, దుఃఖాన్ని నివృత్తి చేసుకోవటం అనే రెండు విషయాలలో అలౌకికమైనటువంటి ఉపాయాన్ని మనకి వేదం బోధిస్తుంది. కాబట్టి సాధారణంగా ఉండే కోరికలో నేను సుఖంగా ఉండాలి అనే కోరిక ఉంటుంది. అయినా ఇక్కడ భగవత్పాదులు సుఖేచ్ఛాపిన పునః అంటున్నారు. నేను సుఖంగా ఉండాలి అనే కోరిక కూడా లేదు నాకు. అందువల్ల అతస్త్వాం సంయాచే జనని జననం యాతు మమ వై, నా ఈ జన్మ ఎప్పుడు కూడా శివాని రుద్రాణి శివ శివ భవానీతి జపతః, నీ నామస్మరణ చేస్తూ నా ఈ జన్మ గడిచిపోవాలి. నేను ఈ జన్మలో నీ నామస్మరణతోనే కాలం గడపాలి. అటువంటి స్థితిని నాకు ఇమ్ము అని నేను కోరుతున్నాను. అతస్త్వాం సంయాచే జనని జననం యాతు మమ వై మృడాని రుద్రాణి శివ శివ భవానీతి జపతః అని. తర్వాత శ్లోకంలో నారాధితాసి విధినా వివిధోపచారై కిం రూక్షచింతనపరై నకృతం వచోభి శ్యామే త్వమేవ యది కించన మయ్యనాథే ధత్సే కృపాముచితమంబ పరం తవైవ. ఓ తల్లి,
విధినా వివిధోపచారై, విధి ప్రకారంగా యథాశాస్త్రంగా యథావిధిగా అనేక రకాల ఉపచారాలతో నేను నిన్ను పూజించలేదు. ఉపచారాలంటే మనకి పూజా విశేషాలలో పంచోపచార పూజ అని, షోడశోపచార పూజ అని, విశేషంగా అమ్మవారికి సంబంధించిన శ్రీ విద్యా విశేషాలలో చతుషష్ఠి ఉపచార పూజ అని, ఇలా అనేక రకాల ఉపచారాలు ఉన్నాయి. ఆ ఉపచారాలు ఏవి కూడా నాకు తెలియవు. తెలిసినా కూడా నేను వాటితో నిన్ను పూజించలేదు. నా ఆరాధితాసి విధినా వివిధోపచారై కిం రూక్షచింతనపరై నకృతం వచోభి. నా వాక్కు ఎప్పుడూ కూడా రూక్షచింతనపరై అంటే అనురాగం లేనటువంటి, ప్రేమ లేనటువంటి మాటలనే నేను ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పుడు మనం ప్రేమ అంటే మామూలుగా మనుషుల విషయంలో కనుక అనురాగాన్ని కనుక చూపించినట్లయితే దాన్ని ప్రేమ అంటారు. అదే భగవంతుని విషయంలో కనుక మనం అనురాగాన్ని చూపించినట్లయితే దాన్ని భక్తి అంటారు. సాత్వస్మిన్ పరమ ప్రేమ స్వరూప అని నారద మహర్షి కూడా భక్తి సూత్రాల్లో చెప్పి ఉన్నారు. కాబట్టి పూజ్యేష్వనురాగో భక్తి, పూజ్యుల యందు మనం అనురాగాన్ని కనుక చూపించినట్లయితే అదే భక్తి అంటారు. అలా భక్తితో నేను నిన్ను స్తోత్రం చేసింది లేదు, ఉపచారాలన్నీ కూడా తెలుసుకొని నీకు ఉపచార సేవ చేసింది లేదు. శ్యామే త్వమేవ యదికించన మయ్యనాథే ధత్సే కృపాముచితమంబ పరంతవైవ. అటువంటి దీనుణ్ణైనటువంటి నా యందు నేను అనాథని, నాకెవరూ కూడా దిక్కులేరు, నువ్వే నాకు దిక్కు. కాబట్టి నా విషయంలో నువ్వు కరుణని దయని గనక చూపించినట్లయితే అది నీకు ఉచితంగా ఉంటుందమ్మా అని అన్నారు ఇక్కడ ఈ శ్లోకంలో. మొట్టమొదట ఒక శ్లోకంలో మదీయోయం త్యాగ సముచితమిదన్నో తవ శివే అని అంటూ, నా మనస్సంతా కూడా వికలంగా ఉంటుందని నువ్వు నన్ను విడిచిపెడతావేమో, అలా విడిచిపెట్ట మాకు, అలా నన్ను విడిచిపెట్టడం అనేది నీకు తగదు అని అక్కడ అన్నారు. ఇక్కడ నువ్వు నా విషయంలో కరుణను చూపించటం అనేది నీకు ఉచితమే, నన్ను అనుగ్రహించమ్మా అని ఇక్కడ ఈ శ్లోకంలో ప్రార్థిస్తున్నారు. శ్యామే త్వమేవ యదికించన మయ్యనాథే ధత్సే కృపాముచితమంబ పరంతవైవ. తర్వాత ఆపత్సుమగ్న స్మరణంత్వదీయం కరోమి దుర్గే కరుణార్ణవే శివే నైతచ్ఛఠత్వం మమ భావయేథాః క్షుధాతృషార్తాః జననీం స్మరంతి. ఈ దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రంలో కొన్ని మాటల్ని మనం హెడ్లైన్స్గా, ముఖ్యాంశాలుగా మనం రాసి పెట్టుకోవచ్చు, అండర్లైన్ చేసి పెట్టుకోవచ్చు. వాటిల్లో ఇదొక మాట, క్షుధాతృషార్త జననీం స్మరంతి. అంటే ఆకలితో ఉన్నవాళ్ళు, దప్పికతో ఉన్నవాళ్ళు అమ్మా అని పిలవటం అనేది సహజం కదా. అందువల్ల నేను కూడా చాలా ఆపదల్లో ఉన్నానమ్మా. ఆపత్సుమగ్న స్మరణంత్వదీయం, ఎన్నో ఆపదల్లో ఉన్నాను, అనేక రకాల ఆపదలు. వాటన్నిటినీ కూడా నువ్వు దూరం చేస్తావు కాబట్టి నీకు దుర్గా అనే పేరు వచ్చింది. దుఃఖాలని దూరం చేసేటటువంటి స్వభావం కలదానివి, శక్తి కలదానివి కాబట్టి నీకు దుర్గా అనే పేరు వచ్చింది. అందువల్ల నేను ఆపదలో ఉన్నా కాబట్టి నిన్ను నేను స్మరిస్తున్నాను. ఆపత్సుమగ్న స్మరణంత్వదీయం కరోమి దుర్గే కరుణార్ణవే శివే. నువ్వు కరుణా సముద్రుడాలువి. ఆ కరుణ ఎంతటిది అని మనం చెప్పలేం, సముద్రం ఎంత ఉంటుంది అని మనం కొలవలేం కదా. అలానే నీ దయ, నీ కరుణ కూడా సముద్రం లాంటిదమ్మా. అందువల్ల నిన్ను నేను స్మరిస్తున్నాను. కరోమి దుర్గే కరుణార్ణవే శివే నైతచ్ఛఠత్వం మమ భావయేథాః. నేనేదో నీ నామాన్ని స్మరిస్తున్నాను, ఆపదలో ఉన్నప్పుడే స్మరిస్తున్నాను అని మాత్రం అనుకో మాకు. ఎప్పుడూ కూడా స్మరిస్తాను, సుఖంలో కూడా స్మరిస్తాను. కేవలం కష్టం వచ్చినప్పుడే నిన్ను స్మరిస్తున్నాను, వీడేదో నన్ను కష్టం వచ్చినప్పుడే నన్ను స్మరిస్తున్నాడు కాబట్టి వీడిని పట్టించుకోకుండా వదిలేద్దామని మాత్రం అనుకో మాకు. నేను స్మరిస్తున్నానని చెప్పి నా మూర్ఖత్వమని నువ్వు మాత్రం అనుకోవద్దు. నైతచ్ఛఠత్వం మమ భావయేథాః, నా మూర్ఖత్వంగా నువ్వు భావించి మాకు. ఎందుకనంటే లోకంలో ఆకలి దప్పికలతో ఉన్నవాళ్ళు అమ్మా అని పిలవటం అనేది సహజం కదా. అందువల్ల నేను కూడా ఆపదల్లో ఉన్నాను, నన్ను రక్షించమని కోరుతున్నాను అని ఈ శ్లోకంలో చెప్పారు. మహాభారతంలో కూడా పాండవులు వనవాసం చేసే సమయంలో ఆ దుర్గా అమ్మవారిని స్తోత్రం చేశారని మనకి మహాభారతంలో కనిపిస్తుంది. ఆపదుద్ధార స్తోత్రం, నమస్తే జగత్కారిణి త్రాహి దుర్గే అని. అలానే
విరాట మహారాజు సంస్థానం నుండి బయటకు వచ్చే సమయంలో కూడా అమ్మవారిని స్మరించారని మనకి 2 సందర్భాలలో దుర్గా అమ్మవారిని స్మరించారని, ఆ దుర్గా అమ్మవారి యొక్క అనుగ్రహంతో వాళ్ళు యుద్ధంలో విజయాన్ని పొందారు అని కూడా మనకి మహాభారతంలో కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళు ఆపదల్లో ఉండి అమ్మవారిని స్మరించి ఆ ఆపద నుండి బయటపడ్డారు వాళ్ళు. అలానే ఇక్కడ ఆపత్సుమగ్న స్మరణంత్వదీయం, నేను ఆపదల్లో ఉన్నాను, నిన్ను నేను స్మరిస్తున్నాను, నన్ను ఏదో మూర్ఖుడుగా భావించకుండా నన్ను రక్షించమ్మా అని ఈ శ్లోకంలో ప్రార్థించడం జరిగింది. జగదంబ విచిత్రమత్రకిం పరిపూర్ణ కరుణాస్తి చేన్మయి అపరాధ పరంపరావృతం నహిమాతా సముపేక్షతే సుతం. ఓ తల్లి, నీ భక్తుణ్ణైనటువంటి నా విషయంలో దయచూపమని ప్రార్థించాను. నువ్వు ఆ విషయంలో మళ్ళీ నువ్వు ఆలోచిస్తావేమో, అలా ఆలోచించమాకు. నీ భక్తుణ్ణైనటువంటి నీ పుత్రుణ్ణైనటువంటి నా విషయంలో నువ్వు దయచూపడంలో విచిత్రం ఏముందమ్మా? జగదంబ విచిత్రమత్రకిం పరిపూర్ణ కరుణాస్తి చేయన్మయి, నీ పరిపూర్ణమైనటువంటి కరుణని దయని అనుగ్రహాన్ని నా యందు చూపించు. అపరాధ పరంపరావృతం నహిమాతా సముపేక్షతే సుతం. మొదట్లో మనం తదేతత్ క్షంతవ్యం అని అమ్మవారిని స్మరించాం, క్షమించమని ప్రార్థించాం. దానికి కారణాలు కూడా మనం చెప్పాం. ఇలా అనేక రకాల కారణాలతో నేను అపరాధం చేసి ఉన్నాను, కాబట్టి నా యందు దయచూపమ్మా. పుత్రుడు గనక తప్పులు చేస్తూ ఉంటే తల్లి ఊరుకుంటుందా? వాడిని దండించి శిక్షించి అలా కాదురా ఇలా చేయాలరా అని చెప్పదు. అలానే అపరాధ పరంపరావృతం నహిమాత సముపేక్షతే సుతం, నేను అజ్ఞానం వల్ల అనేక రకాల అపరాధాలు చేస్తూ ఉంటాను. ఆ అపరాధాలన్నిటినీ కూడా మన్నించి నువ్వు నన్ను మంచి మార్గంలో పెట్టి నాకు మంచి ఉపదేశాన్ని చేసి మంచి జ్ఞానాన్ని ప్రసాదించు అని ఈ శ్లోకంలో ప్రార్థన ఉంది. అపరాధ పరంపరావృతం నహిమాతా సముపేక్షతే సుతం. చిట్ట చివరిగా మత్సమః పాతకీ నాస్తి పాపఘ్ని త్వత్సమానహి. పాపాలు చేసే వాళ్ళల్లో నాతో సమానమైన వాళ్ళు ఎవరూ లేరమ్మా, నేనే పాపాత్ముణ్ణి. మత్సమః పాతకీ నాస్తి. అయితే పాపఘ్ని త్వత్సమానహి, ఆ పాపాలన్నిటినీ కూడా నాశనం చేసేటటువంటి, పాపాలన్నిటినీ కూడా తొలగించేటటువంటి సామర్థ్యం కల వారిలో నీతో సమానమైన వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి నిన్ను నేను ఆశ్రయించాను. నువ్వు గనక నన్ను అనుగ్రహించినట్లయితే నేను ఈ ఆపదల నుండి, ఈ సంసారం నుండి బయటపడతాను నేను. కాబట్టి నన్ను ఎల్లప్పుడూ కూడా అనుగ్రహిస్తూ ఉండు. ఏవం జ్ఞాత్వా మహాదేవి యథాయోగ్యం తథాకురు. నేను ఈ స్తోత్రంలో అనేక రకాలుగా నీ గురించి నేను స్తోత్రం చేశాను. నేను చేసినటువంటి అపరాధాలన్నిటినీ కూడా నీ దగ్గర ప్రస్తావించాను, క్షమించమని కూడా అడిగాను. ఇక చిట్ట చివరిగా ఒకటే మాట, ఏవం జ్ఞాత్వా మహాదేవి యథాయోగ్యం తథాకురు. నా ఈ పరిస్థితిని నువ్వు గమనించి నీకు ఎలా తోస్తే అలా చేయమ్మా అని చిట్ట చివరిగా ఈ రకంగా ఈ దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రంలో భగవత్పాదుల వారు అమ్మవారికి సంబంధించిన విశేషాలన్నిటినీ కూడా మనకి తెలియజేసి ఉన్నారు. ఆ ప్రకారంగా ఆ తల్లి జగజ్జనని జగన్మాత మనల్ని అనుగ్రహిస్తూ ఉండాలని, మనం ఎల్లప్పుడూ కూడా ధర్మ మార్గంలో నడిచేలాగా మన బుద్ధిని ప్రసాదించాలని, ఆ బుద్ధిని ప్రేరేపించాలని దేవి భాగవత ప్రారంభంలో ధియాంయోనః ప్రచోదయాత్ అని మొట్టమొదటి శ్లోకం ద్వారా అమ్మవారిని ప్రార్థన చేస్తారు. నా బుద్ధిని ఎవరైతే ప్రచోదన చేస్తూ ఉన్నారో, ఏ శక్తి అయితే ప్రచోదన చేస్తూ ఉన్నదో ఆ శక్తిని నేను నమస్కరిస్తున్నాను అని. కాబట్టి అటువంటి సర్వశక్తి స్వరూపిణి అయినటువంటి ఆ దుర్గామాత మనకి సకల భయాలన్నిటినీ కూడా దూరం చేసి మనల్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఈ రోజున మనకి అనేక రకాల భయాలు కలుగుతూ ఉన్నాయి. ఎప్పుడు ఎటువంటి వార్త వినాలో అనే భయం, బయటికి వెళ్తే ఏం జరుగుతుందో అనే భయం, ఇవాళ ఈ క్షణంలో ఇలా ఉన్నాం తర్వాత ఏం జరుగుతుందో అనే భయం, ఇలా అనేక రకాల భయాల నుండి ఆ అమ్మవారు కాపాడమని, భయేభ్యస్త్రాహినో దేవి
దుర్గే దేవి నమోస్తుతే అని మనందరం కూడా అమ్మవారిని ప్రార్థన చేద్దాం. అమ్మవారి యొక్క కరుణ మనందరిపైన తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకనంటే తవసుత అని అన్నారు కదా, మదీయ విరళ తరలోహం తవసుత. లోకంలో అనేక మంది ఉండొచ్చును కాక, కానీ వాళ్ళల్లో నేను కూడా ఉన్నా కదా, పుత్రుల్లో మేము కూడా ఉన్నాం కదా. కాబట్టి అమ్మవారి యొక్క కరుణ పుత్రులపైన తప్పనిసరిగా ఉంటుంది అనే భావనతో అమ్మవారిని ఎల్లప్పుడూ కూడా మనం స్మరిస్తూ ఉందాం. మనం త్రికరణ శుద్ధిగా మనం ఎప్పుడైతే అమ్మవారిని స్మరిస్తామో అమ్మవారు తప్పనిసరిగా అనుగ్రహిస్తుంది. మనసా వాచా కర్మణ, ఈ త్రికరణాల్లో కూడా మనస్సులో ఎటువంటి వైకల్యం ఉండకూడదు. ఒకవేళ వాక్కులో కానీ క్రియలో కానీ ఒకవేళ రవ్వంత ఉంటే అది పెద్దగా పరిగణించే విషయం కాదు. కానీ మనస్సులో మాత్రం వక్రత్వం లేకుండా, కుటిలత్వం లేకుండా, రుజుస్వభావం అంటే సూటిగా నిర్మలంగా ఉండేలాగా మనం అమ్మవారిని మనస్సులో ప్రార్థన చేస్తూ ఉండాలి. ఈ విధంగా త్రికరణ శుద్ధిగా మనం అమ్మవారిని కనుక స్మరించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి తప్పనిసరిగా ఉంటుంది. ఆ అమ్మవారే అన్ని రకాల ఫలాలని ఇస్తూ ఉంటుంది. ఆవిడ యొక్క సహస్రనామాల్లో కానీ అష్టోత్తరాల్లో కానీ అనేక రకాల ఫలాలను ఇచ్చేటటువంటిది. జ్యోతిష్టోమ ఫలప్రదాయై నమః, స్త్రీణాం సౌభాగ్యప్రదాయై నమః, ఇలా అనేక రకాల నామాలు అమ్మవారికి సంబంధించి ఉన్నాయి. మనం దేవీ భాగవత పురాణాన్ని మనం పరిశీలించినప్పుడు విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా దేవీ యజ్ఞాన్ని చేసి వాళ్ళు ఎంతో అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందారని, అలానే చండీ సప్తశతిలో కూడా దేవతలందరూ కూడా ఆ రాక్షసుల్ని ఓడించలేనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అందరూ కలిసి ఆ శక్తిని ఆరాధించారు, ప్రార్థించారు. అప్పుడు ఆవిడ ఆ మహిషాసురుడు, చండముండులు, అలానే రక్తబీజుడు మొదలైనటువంటి మహారాక్షసులందరినీ కూడా సంహరించి లోకాన్ని, దేవతల్ని అనుగ్రహించింది. అలానే ఒకానొక సందర్భంలో లోకంలో దుర్భిక్షం ఏర్పడ్డప్పుడు మహర్షులు, దేవతలందరూ కూడా అమ్మవారిని ప్రార్థించినప్పుడు అమ్మవారు శాకంభరి దేవిగా అనుగ్రహించి అందరికీ కూడా ఆహారాన్ని అందించి అనుగ్రహించింది. కాబట్టి అమ్మవారు సర్వశక్తి స్వరూపిణి. అమ్మవారి యొక్క అనుగ్రహం మనందరిపైన ఉండాలని ప్రార్థిస్తూ, ఈ సందర్భంలో అమ్మవారికి సంబంధించిన కోటి కుంకుమార్చన సందర్భంలో ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి అహం బ్రహ్మాస్మి కార్యకర్తలకి, అలానే జగద్గురువుల పాదార విందాలకి నా కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలను తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. స్వస్తి. హలో. పవిత్రమైన ఆషాఢ శుక్రవారం సాయంత్రం వేద శాస్త్రాలు అభ్యసించిన సలక్షణ ఘనపాటి మనకి దేవి అపరాధ క్షమాపణ స్తోత్రం మీద మనకిచ్చిన ఈ ప్రవచనానికి మించిన నిదర్శనం ఏముంటుంది అమ్మ దయకి మన మీద. ఒక్కసారి గురువుగారికి మళ్ళీ మీ కరతాళ ధ్వనులతో అంతటి విద్వత్తు ఉన్నవారు అంత సరళమైన భాషలో మనకి ఆ స్తోత్రాన్ని అమృతమయంగా మనకి అందజేశారు. గురువుగారు మీరు మళ్ళీ ఎప్పుడైనా కూడా మనకి అమ్మవారికి సంబంధించిన ఏదైనా ఒక అంశం మీద మంచి సందర్భంలో మళ్ళీ ఈ శంకరమఠానికి మీరు రావాలి, మీరు అడిగితే వస్తారు. అమ్మవారి అనుగ్రహం తప్పనిసరిగా మనందరిపైన ఉంటుందని మనం ఇప్పుడే అనుకున్నాం. అది త్వరలోనే కనిపిస్తుందని కూడా నేను భావిస్తున్నాను. తప్పనిసరిగా నేను ఎప్పుడు కూడా సిద్ధమే. గురువుగారికి చిరు సత్కారం. అయ్యా మీరు రండి, తీసుకుని శంకరనారాయణ గారిని గురువు గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను.
జానకరామ్ శాస్త్రి గారు మీరు రావాలి. ముఖ్య గమనిక, భక్తులందరూ అమ్మవారి రథసేవలో పాల్గొనాల్సిందిగా మనవి. అమ్మగారి రథసేవ ప్రారంభమవుతోందండి, భక్తులందరూ అటువైపు వెళ్ళవలసిందిగా మనవి.